వేములవాడలో ఉన్న దర్గాని, ఆ గుళ్ళో నుంచి దర్గాని తొలగిస్తామంటే ముస్లింలు ఒప్పుకుంటారా? ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అనేది ముఖ్యమే. ఈ ద్వేషపూరితమైన నినాదం అని చెప్పేసి తయారు చేసి నువ్వు జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ విషపూరితమైంది ఎలా అవుతుంది అనుకుంటున్నా? రాముల వారిని అవమానిస్తున్న నినాదం అది. భక్తి నినాదం అయితే ఎలా ఉంటుంది? జయరామ్జీకి జయరామ్జీకి భక్తి నినాదం మీరు చెప్పగలరా? జయ శ్రీరామ్ భక్తి నినాదం చెప్పేదేమో మా లక్షల సార్లు చెప్పినాం, వందల సార్లు చెప్పినాము. పురాతనమైన టెంపుల్స్ ని కూల్చేసి అదే భాగంలో మసీదులు కట్టుకొని ఆక్రమించుకోవడం అనేది వాస్తవం కాదంటారా? ప్రత్యేకంగా గుడిని కూల్చి దాని మీద మసీదు కట్టాల్సి. ఇక్కడ రామలింగేశ్వర స్వామి టెంపుల్లో కూడా ఒక దర్గా ఉంది కదా, గుళ్ళో దర్గా ఉండడం ఏంటి, దర్గాను తీసేయాలి అని కొంతమంది తీసేయమనండి వాదన చేస్తున్నారు. తీసేయమనండి. దర్గాలో ఉన్న వాడి దగ్గర ఏమన్నా శక్తి ఉంటే కాపాడుకుంటాడు, లేనప్పుడు వాడు అక్కడ ఎందుకు? స్వార్థం కోసం వెళ్ళాడు మనిషి ఆయన దగ్గరికి. ఇప్పుడు ఎక్కడ కూడా దర్గాలో గుడి కట్టింది లేదు, కానీ గుళ్ళో మాత్రం దర్గాను ఎందుకు నిర్మించాల్సిన అవసరం వచ్చిందంటారు? అయ్యప్ప స్వామి దగ్గర ఓవర్ స్వామి ఉన్నాడు. వెల్కమ్ టు హిట్ టీవీ, నేను మీ నిర్మల. మరి ప్రస్తుతం మన హిట్ టీవీ స్టూడియోలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు. అతను ఎవరో కాదు, మొన్న కూడా మనం ఇంటర్వ్యూ చేశాము, మంచి టాపిక్ మీద, బక్రీద్ టాపిక్ మీద చేశాము. మరి ఇప్పుడు కూడా చాలా తెలుసుకోవాల్సి ఉంది, ఎందుకంటే హిందూ ముస్లింల మధ్య ఎంతవరకు ఉన్న హిందూ ముస్లిం బాయి బాయి అన్నప్పటికీ కూడా పచ్చగడ్డేస్తే బగ్గుమనేంత వాళ్ళ మధ్య జరుగుతూ ఉంటాయి. కాబట్టి గొడవలు జరుగుతూనే ఉంటాయి, వాగ్వాదాలు జరుగుతూనే ఉంటాయి, అన్ని విధాలుగా ఉంటాయి. కాబట్టి అసలు ఏం జరుగుతుంది అనే విషయాలు కూడా తెలుసుకుందాం. ఎందుకంటే చాలా మందికి చాలా విషయాల మీద డౌట్ ఉంది. మక్కాలో ఉన్నది ఏంటి అని ఆ రోజు అడిగాం, కానీ అంత ఆన్సర్ రాలేదేమో అనిపించింది. కానీ ఈరోజు క్లియర్గా అడిగి తెలుసుకుందాం. ఇంకా చాలా డౌట్లు ఉన్నాయి. దర్గాలు అంటే ఏంటి, మసీదులు అంటే ఏంటి, ఈ రెండింటికి గల తేడాలేంటి, అసలు దర్గాలోకి ఎందుకు లేడీస్ని టచ్ చేయనియరు అసలు, ఇలాంటి విషయాలపైన ఇంకా చాలా ఉంది తెలుసుకునేది. ఎందుకంటే వాళ్ళు అల్లా అంటారు, మనము పరమాత్మ అంటాము, కానీ రెండు ఒకటేనా కాదా? ఈ డౌట్ కూడా అందరికీ ఉంది కదా. అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకే మన ముందు ఉన్నారు హయత్ బాబా గారు. మరి ఎలా ఉన్నారు ఏంటి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నారు. చక్కగా ఉన్నాం సార్. నెల్లూరు నుంచి ఇంత దూరం వచ్చారు మా హిట్ టీవీ స్టూడియోకి, అందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ముందుగా సార్, మొత్తం మీద అయితే మాకు బక్రీద్ విషయంలో మీరు మంచి క్లారిటీ ఇచ్చారు. కాకపోతే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి సార్ తెలుసుకోవడానికి మీ నుంచి, అందుకే తెలుసుకుందాం అనుకుంటున్నాము. ముందుగా మాకు ఒకటి చెప్పాలి, హిందూ ముస్లిం భాయి భాయి అని హిందువులు అంటారు, మీరేమంటారు సార్? హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనేది ఒకరు అంటే వచ్చి ఐక్యమత్యంగా ఉండేది కాదు. ఇది అమలు చేసి ఈ ప్రపంచానికి చాటి చెప్పిందే హిందూ ముస్లిం. గంగా జమున తెహజీబ్ అంటారు నార్త్ లో ఎక్కువ. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని సౌత్ లో, అంటే దక్షిణ భారతదేశంలో ఇది వాడతారు. ఉత్తర భారతదేశంలో గంగా జమున తెహజీబ్ అంటారు. ఎందుకంటే అక్కడ హిందువులు ముస్లింలు భాయ్ భాయ్ దాన్ని. అంటే ఇది ఎవరో చెప్పి ఎవరో రాసిస్తే వచ్చినటువంటి ఐక్యత కాదు ఇది. ఇదైతే మన భారతదేశం వసుదైక కుటుంబం లాగా అన్ని మతాల వారు కలిసి ఉంటున్నారు, దానినే హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటారు. ఒకరు భాయ్ అని ఒకరు నై అని విభేదాలు ఈ రోజు సృష్టిస్తున్నారు. అంటే ఇది విభజించడానికి, అదే విధంగా విషం చిమ్మేదానికి చేస్తున్నటువంటి కొంతమంది చేస్తున్నటువంటి అతివాదులు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అని చెప్పవచ్చు. గంగా జమున భాయ్ భాయ్ అంటే ఒక నినాదం కాదు. గంగా జమున భాయ్ భాయ్ అంటే ఈ ప్రపంచానికి చాటి చెప్పే ఐక్యత అని చెప్పి ఈ మీ హిట్ టీవీ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను తెలియజేసుకుంటున్నారు. ఓకే సార్, ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడగాల్సి వచ్చింది అంటే, హిందువులేమో అందరినీ కలుపుకుంటూ పోతారు, కానీ ముస్లింలు మాత్రం కలిసి ఉండరు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇంకొకటి, ఏదైనా మాదే రైటు అనే ఒక మొండికెళ్తూ ఉంటారు ముస్లింలు అంటారు. అందుకే మరి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటారు, మీరు అంటారా లేదా అని చెప్పేసి అడిగాను. 100% అంటామమ్మా. ముందుగా మనము ఏది జరిగినా ఇప్పటి నుంచి కాదు, ఇది అనాదిగా వస్తున్నటువంటి ఒక సాంప్రదాయము. కలిసికట్టుగా ఎప్పుడైతే మన సమాజంలో భారతదేశంలో
ఎప్పుడైతే ఈ విభేదాలు వచ్చినాయో అలాంటి సందర్భాల్లో చరిత్రలోకి వెళ్ళినా మీరు కబీర్ దాస్ గారు, గురు నానక్ గారు, బాబా ఖుతుబుద్దీన్ బుఖ్తియార్ కాకి, బాబా ఫరీదుద్దీన్ గారు, అంటే ఆయన పెద్ద దర్గా ఉంది, ఆయన ఒక సూఫీ గురువు. గురు నానక్ గారు సిక్కులకు గురువు, కబీర్ దాస్ గారు, వీళ్ళందరూ కలిసి మనమంతా ఒక్కటేరా, పూజకి రంగులు ఉంటాయి, భక్తికి రంగులు ఉండవు అని చెప్పి ఈ మనుషుల్లో ఉండే విభేదాలని దూరం చేసే ప్రయత్నం చేసి వాళ్ళ జీవితాంతం ఇలాంటి పోరాటాలు చేసి అందరూ ఐక్యమత్యంగా ఉంటేనే మన దేశము, మనము సంతోషంగా ఉండగలము అని చెప్పి ప్రయత్నించిన వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఇక మీతోట కూడా ఉంటారు. ఈ అతివాదులు ఎవరైతే కొంతమంది ఉన్నారో వీళ్ళు తీవ్రవాదుల కన్నా ప్రమాదము. అతివాదులు దేశం లోపల ప్రతిరోజు ఎవరినో ఒకరిని మానసికంగా చంపుతూ పోతుంటారు. తీవ్రవాదులు ఒకేసారి తుపాకీతో కాల్చేస్తే వీళ్ళు ప్రతిరోజు ఏదో ఒక అంశం మీద ఏదో ఒక వాళ్ళు వీళ్ళని వీళ్ళు వాళ్ళని అని చెప్పి. అంటే ఈ అతివాదులు అన్ని మతాలలో ఉన్నారంటారా, కేవలం ఏదైనా ఒక మతంలో ఉన్నారంట? అన్ని మతాల్లో ఉన్నారమ్మా. సామాన్య హిందూ కానివ్వండి, సామాన్య ముస్లిం కానివ్వండి, అంత అవగాహన ఉండదు, అంత సమయం కూడా ఉండదు. అనేదో జీవన పోరాటం చేసుకుంటూ ప్రతిరోజు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు అందరితో కలిసి మెలిసి వెళ్ళిపోతా ఉంటారు. వాళ్ళకి అసలు దీంతో ఎలాంటి సంబంధాలు ఉండవు, విభేదాలు ఉండవు, సంబంధాలు ఉండవు. గుడికి పోవాలన్నప్పుడు గుడికి వెళ్తాడు, ఈడు మసీదుకి వెళ్ళాలన్నప్పుడు ముస్లిం అయినోడు మసీదుకి వెళ్తాడు, అంతవరకే కానివ్వండి. ఇది కొంతమంది వాళ్ళ లబ్ధి కోసము, కొంతమంది పాపులారిటీ కోసము ఈ మధ్య కొత్త ఫ్యాషన్ అయిపోయింది. ముస్లింలని టార్గెట్ చేసేసి ఎవరిని పడితే వాళ్ళని కాకుండా డైరెక్ట్గా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని 200 కోట్ల మంది ఫాలో అయ్యే మహాప్రవక్త, గొప్ప చరిత్ర, 100 ర్యాంకింగ్ ఆఫ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఇన్ హిస్టరీ అని చెప్పి మైకల్ హెచార్ట్ అనే ఒక క్రిస్టియన్ బుక్ రాస్తే 100 మంది మహామహుల జాబితా అందులో పొందపరిస్తే మొదటి ర్యాంకు మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇచ్చారు. ఆయన క్రిస్టియన్ అయి ఉండి కూడా మొదటి ప్రాధాన్యత ఆయనకి ఇచ్చారు, మొదటి ర్యాంక్ ఇచ్చారు. సెకండ్ వచ్చి యేసుక్రీస్తు వారికి ఇచ్చారు. అలాంటి గొప్ప ఈ ప్రపంచానికి మానవుడు ఎలాగుండాలా, జీవించాలా అని చెప్పేసి అన్ని మతస్థులకు కూడా బోధించినటువంటి విశ్వ కారుణ్యమూర్తిగా ఈరోజు మనం, అంటే విశ్వానికే కారుణ్యమూర్తిగా అవతరించినటువంటి అలాంటి మహానుభావుణ్ణి పట్టుకొని రకరకాలుగా మేము పాపులర్ అవ్వాలని చెప్పి అతని జీవిత చరిత్ర గురించి అబద్ధపు లేనిపోని ఆయన మీద విష ప్రచారాలు చేస్తూ పాపులర్ అవ్వాలని చెప్పి కొంతమంది, అదే విధంగా మాలో కూడా కొంతమంది ఉన్నారు, కాదని చెప్పి చెప్పడం లేదు. పరిపూర్ణంగా మేము అందరూ నిజాయితీ పరులము, స్వచ్ఛందంగా మేము అందరం కరెక్ట్ అని చెప్పి చెప్పడం లేదు. మాలో కూడా కొంతమంది ఇలాంటి వాటిల్ని సరిగ్గా సమాధానం ఇవ్వలేక వాళ్ళు ఏ వైఖరి అయితే ఎంచుకుంటారో దానివల్ల కూడా కొంత ముస్లిం సమాజానికి బద్నామయ్యే పరిస్థితి కూడా వస్తుంది. అదైతే నిజమే. కాకపోతే ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ సార్, ఏంటంటే అసలు మసీదుకి దర్గాకి ఏంటి తేడా? దర్గా అనేది ఏదైతే ఒక సమాధి అన్నమాట. దర్గా అనేది ఒక సూఫీ గురు ఏదైతే ఆ ప్రాంతంలో నివసించి ఆ ప్రాంత ప్రజలకు కుల మతాలకు అతీతంగా సేవలు అందించి దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి అతీత శక్తులతో అక్కడ సేవలు అందించి ఆయన గాని చనిపోతే ఆ ప్రాంతంలో ఆయనకు సమాధి చేసి ఆ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ ఆయన గొప్ప వ్యక్తి మా మధ్యలోనే ఉన్నారు, దైవాంశ సమ్ముతుడు కాబట్టి ఆయనకి, ఎందుకంటే ఈ సూఫీ గురువులు అనేవాళ్ళు ఏ ప్రాంతానికి పోయినా అన్ని మతాల వారికి సేవలు అందించేవాళ్ళు. ఎవరు బాధ కలిగి వచ్చినా నాకు ఈ బాధ ఉంది, నాకు ప్రార్థించండి, నాకు నయం చేయండి అంటే వాళ్ళు చేసేవాళ్ళు. కాబట్టి వాళ్ళ మీద ఉన్న అభిమానంతో, ప్రేమతో వాళ్ళు అక్కడ సమాధిగా చేసుకుని అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుని, అంటే దేవుడికి దగ్గరగా ఉండేలాగా, దేవుడు
దేవుడికి దగ్గరగా ఉండేవాళ్ళు, ఉమ్, ఈ సమాజానికి ఆదర్శమూర్తులు ఇళ్ళు అని చెప్పేసి అదే అక్కడ వాళ్ళ సమాధి కట్టి అదే ఏదైతే చనిపోయారో చనిపోయిన రోజు ఒక ఉరుసుగా ఒక అంటే ఏడాదికి చేస్తాం కదా అవును అవును యానివర్సరీ లాగా, అవును ఆ విధంగా. ఎందుకంటే చనిపోయిన రోజు పవిత్ర దినంగా భావిస్తారు సూఫీ అవును గురువులు. ఎందుకంటే మేము ఈ కుళ్ళు కుతంత్రాలతో ఉన్నటువంటి ఈ లోకాన్ని విడిచి నీ అవును చింతన దైవ మీ మీ దరికి చేరుతున్నాము అని చెప్పేసి వాళ్ళకు పవిత్రమైన రోజు. ఉమ్, ఈ లోకం మీద వ్యామోహం ఉన్న మనుషులకు, ప్రాపంచిక జీవితం పైన కోరిక ఉన్న వాళ్ళకి చనిపోతే ఏడ్చి పిడబొబ్బులు గందరగోళాలు చేస్తారు. అవును వాళ్ళు పవిత్ర దినంగా భావిస్తారు. ఉమ్, ఎందుకంటే ఇక్కడ ఉండే పరిస్థితుల్ని బట్టి. కాబట్టి వీళ్ళు ఏమంటే ఏ రోజు కూడా ఎవరికి హాని తలపెట్టకుండా ఉమ్, జీవించిన వాళ్ళు వీళ్ళు. అదే. అంటే కాబట్టి చనిపోయినాక కూడా దేవుడికి దగ్గరగానే ఉండాలి అనే ఉద్దేశంతో ఉంటారని మసీదులో చెప్పేసి పెడతారా? అక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేస్తే మా ప్రార్థనలు ఉమ్, దేవుడిని అడిగి మా ప్రార్థనలు అక్కడ స్వీకరించబడతాయి అని చెప్పి నమ్మకంతో ఉమ్, అక్కడ చాలా మంది పోతారు. ఉహుం, అక్కడ ఉన్నటువంటి వారు కూడా వారిని ఆశీర్వదించి వారి కోసం ప్రార్థనలు చేస్తారు. ఇది దర్గా యొక్క ప్రాసెస్ జరిగేది. దర్గాలో అయితే ఉమ్, మస్జిద్ అనేది ఒక నిర్మాణం. ఉమ్, మస్జిద్ అనేది అక్కడ ఎవ్వరి గురించి ప్రస్తావన ఉండదు. సృష్టికర్త అయినటువంటి ఆ అల్లాకు మాత్రమే అక్కడ ఉమ్, ప్రార్థించాలి. ఉమ్, అల్లా కోసమే సాష్టాంగం చేయాలి. ఉమ్. ఆ విధంగా అంటే ఇప్పుడు మస్జిద్. మసీదులోకి అంటే లేడీస్ ని ఇక్కడ దర్గాని తాకనియరు కదా లోపల వెళ్ళి అసలు, అది ఎందుకు అట్లా అని? ఏం లేదమ్మా. మా దర్గాని తాకనీయకుండా ఫెసిలిటీస్ ని బట్టి కొంతమంది చనిపోయే ముందే చెప్తారు. ఉమ్, అంటే ఇక్కడ మహిళల్ని కించపరచడానికి అని చెప్పి అక్కడ కాదు. ఉమ్, కొన్ని సందర్భాల్లో ఏమంటే అందరు కలిసి ఇక్కడ క్రౌడ్ ఉంటది కాబట్టి ఆ క్రౌడ్ లో నెట్టుకోవడము ఇలాంటివి జరుగుతాయి కాబట్టి కొన్ని చోట్ల రాణించకుండా చేస్తారు. కొన్ని కానీ చోట్ల అన్ని అయితే చోట్ల ఉంది ఇప్పుడు అది. అదే రూలు అన్ని చోట్ల కూడా లేదమ్మా. అమలు జరుగుతుంది. ఎందుకంటే దర్గా చుట్టూ తిరిగి మొక్కుకోవచ్చు కానీ దర్గా లోపల మాత్రం టచ్ చేయడానికి ఉండదు. అదే జెంట్స్ వెళ్ళి మళ్ళీ టచ్ చేస్తూనే ఉంటారు. మంచిగా మొక్కుకొని వస్తారు. అక్కడ తాకకూడదు అంటే అని, లేడీస్ తాకకూడదు అనే రూల్ ఎందుకు పెట్టినట్టు అనేది అర్థం కాదు. లేడీస్ తాకకూడదు అనే రూల్ అని కాదు. ఆ అది మామూలుగా ఏమంటే కొన్ని చోట్ల అయితే ఉంది, కొన్ని చోట్ల అయితే పోవచ్చు. ఉమ్, తాకేది మాత్రము ఆ తాకకుండా ఉండాలి అని చెప్పేది ఏముండదు. ఉమ్, అక్కడ అవకాశం లేకపోతే ఏమన్నా చెప్తారేమో. ఉమ్, తాకకూడదు అని చెప్పి ఏముండదు. మహిళలకి ధార్మిక క్షేత్రాల్లో ఎందుకు ఒక నిబంధన ఉంటది అంటే ఉమ్, ఏదైతే ఈ పీరియడ్స్ టైం ఉంటుందో ఓకే ఆ విధంగా వచ్చేస్తారు కాబట్టి వచ్చేసి వాళ్ళు అపవిత్రంగా భావిస్తారు కాబట్టి ఆ టైంలో అందుకని వాళ్ళకి కూడా ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి తాకనీయకుండా ఒక పూర్తిగా నియమం పెట్టారు. తాకకుండా ఉండాలి అని చెప్పేసి ఇంకెప్ప ఒక అలా నిబంధన పెట్టేశారు. పెడతారు. అంటే యాక్చువల్ గా హిందూ సాంప్రదాయం ప్రకారము హిందూ దేవాలయాలకు మహిళలు ఆ 5 రోజులు అసలు గుడి ఆవరణలోకే వెళ్ళరు. గుడి అవును దరిదాపుల్లోకి వెళ్ళరు అవును 5 రోజులు. అవును అలాంటిది ఇక్కడ మసీద్ దర్గాకి వచ్చిన తర్వాత లోపల దానికి వెళ్తారు. అక్కడ టచ్ చేయనియరు. అలా ఉన్న మహిళలు వెళ్ళరు కదా, అయినా వాళ్ళని ఎందుకు టచ్ చేయరు అనే ఒక అనుమానాలు కూడా ఉన్నాయి. అట్లా ఏం పర్టికులర్ గా ఏం లేదమ్మా. ఉమ్, మొత్తం అక్కడ ఏం లేదు. చాలా చోట్ల ఓకే ఏమంటే వస్తారు. ఇప్పుడు మన నెల్లూరులో బారాషి దర్గా ఉంది. ఉమ్, అది కస్మూర్ రొట్టెల దర్గా ఉంది. పండగ ఉంది. రొట్టెల ఉమ్, పండగ చేస్తారు. అవును ఆ దర్గాకి ఎంతో మంది మహిళల్ని ఇప్పుడు మేమే దగ్గరుండి వాళ్ళకి దర్శనం చేపించి వాళ్ళు అసలు అక్కడ ఏం నిబంధన లేదు. అవును మీరు కావాలంటే చూసుకోండి. యూట్యూబ్ లో దాంట్లో ఉంటది. ఉమ్, సెలబ్రిటీలు వచ్చింది మొత్తము అవును. వాళ్ళు అవి తీసి తాకుతా ఉంటారు. పర్టికులర్ గా ఇప్పుడు ఏముండదు. కశ్మూర్ లో కూడా చూసాం మనం. కశ్మూర్ లో కూడా దర్గా ఉంది. అక్కడికి ఎంతో మంది వస్తూ ఉంటారు. కశ్మూర్ లో అంటే మీకు ఆ హైట్ ఎక్కువ ఉంటది, తాకే అవకాశం ఉండదు. ఉమ్. ప్రత్యేకంగా పోయేసి అంటే తాకేదానికి అక్కడ ఏముండదు. ప్రత్యేకత ఏంటి? సంవత్సరం పెరుగుతూ ఉంటదంట. అసలు అక్కడ దర్గాలో ఏంటి అసలు స్పెషల్? అక్కడ ఏంటి ప్రత్యేకత అక్కడ? ప్రత్యేకంగా అక్కడ పెరిగేది అది అంతా కాదమ్మా, చెప్పుకుంటా ఉంటారు. ఆ, ప్రత్యేకంగా ఆడ పెరిగేది ఏముండదు. ఆ, మామూలుగానే అది
అది గంధం పూస్తారు సంవత్సరానికి ఒకసారి. ఓకే. గంధం పూసినప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అది తీరు హ్మ్. ప్యూరు చందనం ఉంటది కదా, ఆ హ్మ్. చందనం అట్నే ఆ లేయర్ అట్టే ఉంటది. ఓకే. ఆ లేయర్ ఏమంటే మా చిన్నప్పుడు ఏమంటే ఈ హైట్ ఉండింది, హ్మ్. ఇప్పుడు ఇప్పుడు ఏమంటే ఇంత పెద్దగా దాదాపు అయిపోయింది. 40 ఏళ్ళకి పెరిగిపోయింది. అవును. ఆ చందనము అది కలుపుతారు కదా, అది ఇంగ్రీడియంట్స్ కలిపి ప్యూర్ ఏదైతే ఉంటాయో దాన్ని ఏమంటే అది పూస్తారనమాట. పూసినప్పుడు ఏమంటే ఒక లేయర్ పెరిగి ఆ విధంగా పెరగొచ్చు, కానీ అదేం అది మహిమ కాదు, దాని అంతటికి అదే పైకి లేసేది చాలా మంది అలాంటిది ఆడ ఏం చెప్తూ ఉంటారు. ఎందుకంటే విన్నాం కూడా. లేదు లేదమ్మా. దేవుడి మహిమ ఇక్కడ అల్లా మహిమ. అందుకే ఆయన లేదమ్మా. సంవత్సరం సంవత్సరం పెరుగుతూ ఉంటాడు అని చెప్పేసి, ఆ మట్టిని కూడా కిందికెళ్ళి తీసి ఇస్తున్నాము అని చెప్పేసి. ఏమీ లేదమ్మా. హ్మ్. ఎవరైతే సమాధి అయ్యారో వారు జీవితంలో మళ్ళీ జీవించే విధంగా చేసినటువంటి పుణ్యకార్యాలు, వాళ్ళు చేసినటువంటి సేవలు, దాన్ని గుర్తించుకొని తరతరాలు వాళ్ళకి గౌరవిస్తూ ఆ యొక్క దర్గా కట్టి వాళ్లకు ఉర్సులు అంతా చేస్తూ అక్కడికి పోయినప్పుడు అక్కడ ప్రార్థన చేయాల్సింది మాత్రము సృష్టికర్తకే దేవుడికే మొక్కాల, రూపం లేని దేవుడికే మొక్కాల, హ్మ్. ప్రార్థన కూడా ఆయనకే చేయాలా. ఆయనకే చేయాలి. అయితే ఇది ముఖ్యంగా ఏమంటే ఈ డిజైనే అసలు సూఫీజం డిజైనే హ్మ్. ఇందాక మీరు చెప్పినట్టు హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే ఒక డిజైన్ అన్నమాట. ఈ రోజుటికి కూడా మన యాదవ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళ ఇంటి నుంచే ప్రతి ఏటా చందనము ఆ ఉరుసు మహోత్సవం పోద్ది హ్మ్. కశ్మూర్లో. హ్మ్. మరి ఇప్పుడు ముస్లింలు ఉంటారు, ఆ! వాళ్ళు కీలక పాత్ర దాంట్లో. హ్మ్. కీలక పాత్ర. వాళ్ళే మొత్తం వాళ్ళ ఇంటి నుంచే బయలుదేరాల. హ్మ్. అది ఆయన బతికి ఉన్నప్పటి నుంచి వాళ్ళకి ఆయనకి అంత మంచి సంబంధాలు ఉన్నాయి. హ్మ్. వాళ్ళ వంశమే ఈ రోజుటికి కూడా హ్మ్. వాళ్ళ ఇంటి నుంచే బయలుదేరుతుంది. అదేవిధంగా ఓకే. గుల్బర్గాలో ఉండే దర్గాకి కూడా మొట్టమొదటి పైకి ఎక్కేది ఒక హిందూ సోదరుడు. నిజంగా మీరు చెప్పే సిమిలారిటీస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే, హిందువులు ఎలా జరుపుకుంటారో హిందువుల పండగని, అలాగే ముస్లింల పద్ధతులు, ఆచారాలు కూడా అలాగే ఉన్నాయి. దగ్గరగా సిమిలారిటీస్ అన్నీ అలాగే ఉన్నాయి. అయినప్పటికీ కూడా మరి ఎందుకు ముస్లింలు కూడా ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఓపెన్‌గానే మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంత దగ్గరగా ఉన్నప్పుడు, ఇంత భక్తి ఉన్నప్పుడు, సృష్టికర్త అని తెలిసినప్పుడు ఎందుకు ఒక మూగ జీవాలను బలి తీసుకుంటున్నట్లు? దీని మీద నేను సగంలో ఆపేసే టాపిక్. అందుకే పూర్తి చేయాలనుకుంటున్నా. ఎందుకు ఈ గోవధన కానీ, ఇటు ఎద్దులని అన్నారు. ఆవు వేరు, ఎద్దు వేరు అని కూడా అన్నారు. మేమేమో 2 ఒకటే అనుకోని పూజ చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు ఎద్దు అంటే నందీశ్వరుడు. అంటే శివుడి వాహనము. ఇటు అవును. చూడబోతే. మరి ఎందుకు ముస్లింలు అంత కసాయితనంగా అలా బలి తీసుకుంటూ ఉంటారు? దాన్నే వ్యాపారంగా కూడా పెట్టుకున్నారు. ఎద్దు కానివ్వండి, ఆవు కానివ్వండి, హ్మ్. బర్రె కానివ్వండి, హ్మ్. తప్పనిసరిగా ఇది కోసుకొని తినాలా అని హ్మ్. ఇస్లాం ఎక్కడ మీకు బోధించలేదు, ఆర్డర్ లేదు. హ్మ్. ఏదైతే ఇస్లాంలో తప్పనిసరిగా పాటించవలసినటివి హ్మ్. 5. హ్మ్. మొదటిది లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లా, అంటే హ్మ్. ఏదైతే ఎంట్రీ అన్నమాట, ఇస్లాంలోకి ఎంట్రీ ఓకే. తప్పనిసరిగా హ్మ్. ముస్లిం అనేవాడు ఎంట్రీ అయ్యేది మొట్టమొదటి. రెండోది ఏమంటే నమాజ్ అంటే ప్రార్థన, హ్మ్. దేవుడికి ప్రార్థన చేయడం ఓకే. తప్పనిసరి. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఆరోగ్యం బాగలేకపోయినా, మీరు ప్రయాణంలో ఉన్నా, హ్మ్. ఎక్కడ కూడా దీనికి మీకు మాఫ్ లేదు. హ్మ్. ఎక్కడ కూడా దీనికి మాఫ్లేదు. లేదు. తర్వాత స్తోమత ఉంటే హ్మ్. హజ్జు. హ్మ్. హజ్జు అంటే దూర ప్రయాణము, డబ్బులతో కూడిన వ్యవహారము. కాబట్టి హజ్జుకి పోవాలి స్తోమత ఉంటే. హ్మ్. విధి దానం, ఏదైతే దానం చేసేది ఉందో అది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. పేదవాళ్ళకి దానం చేయడం, హ్మ్. భోజనం పెట్టడం, హ్మ్. ఇదే నేర్పిస్తుంది, ఇదే చెప్తుంది ఇస్లాం. హ్మ్. ఫర్జే ఆయన్ ఇది. హ్మ్. ఈ ఫర్జే ఆయన్ అంటే తప్పనిసరిగా పాటించవలసినటువంటివి ఈ 5 హ్మ్. మీ జీవితంలో. హ్మ్. ఫర్జే కిఫాయా అంటారు. హ్మ్. ఫర్జే కిఫాయా అంటే తల్లిదండ్రులని బాధ్యతగా చూసుకోవడం, హ్మ్. వాళ్ళ సేవలు చేయడం, హ్మ్. భార్య హక్కులు ఇవ్వడం, హ్మ్. బిడ్డల్ని
సరైన మార్గంలో పెంచడం, ఉమ్, చుట్టుపక్కన ఇరుగు పొరుగు వారు ఉమ్, బాధతో ఉంటే వాళ్ళని ఓదార్చడం. ఉమ్, నీ పొరుగువాడు ఆకలితో ఉంటే నువ్వు గాని భోజనం చేస్తే ఉమ్, అది నువ్వు ముస్లిమే కాదు. కాదు. ఇలాంటి ఇది కూడా తప్పనిసరి. ఉమ్, ఇందులోనే చాలా ఉన్నాయి. ఒక వ్యక్తి, ఒక ముస్లిం చనిపోతే ఉమ్, తప్పనిసరిగా నువ్వు అతనికి అంత్యక్రియల్లో పాల్గొనాలి. వాడు ఎవడో కూడా తెలిసి ఉండదు. ఉమ్, ఒక ముస్లిం మోడల్లో కానీ శవం పోతుంటే నేను కూడా కారు దిగేసి తొందరగా పోసి 4 అడుగులు. ఇది అంతా మానవత్వంతో కూడినటువంటి పనులు అన్నమాట ఇస్లాంలో. ఉమ్, ఇప్పుడు శవంని ఖచ్చితంగా మోయాల్సిందే అని చెప్పి ఎందుకు చెప్తున్నారు అంటే, కొంతమంది చనిపోతే వాళ్ళకి మోసేవాళ్ళు ఎవరు ఉండరు. ఒక 4-10 మంది ఉంటారు. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు మోసుకొని పోవాలంటే ఉమ్, వాళ్ళ భుజాల మీద పుండ్లు వచ్చేస్తాయి. అవును. కాబట్టి ఇది పాటించాలని ప్రతి ముస్లిం పాటించాలి. అంటే దారిలో ఎవరు కనిపించినా 4 అడుగులు మోసిపోతారు. ఉమ్, ఇలాంటిదే బోధిస్తుంది ఇస్లాం మీకు. గుడ్డు మాంసము, ఆవు మాంసము, ఏ మాంసము కూడా మీరు ఖచ్చితంగా తినాలి అని చెప్పి లేదు. మరెందుకు మీరు తినవచ్చు. మా వృత్తి కూడా ఇలా ఇదే అని చెప్పేసి ఎందుకు ఇలా ఉన్నారు చాలా అదే మంది అమ్మా ముస్లింలు? చెప్తుండేది. ఇప్పుడు మీకు ఖురాన్లో ఇవి మీకోసం ఆమోదించబడినవి, ఉమ్, ఇది మీరు తినవచ్చు ఉమ్, అంటే ఏ విధంగా అయితే ఒక మనిషి సర్వేలు అయ్యేదానికి ఏమేమి నేను మీకోసం సృష్టించాను అని చెప్పి సృష్టికర్త అల్లా చెప్తున్నారో దాంట్లో భాగంగా ఇవి అన్ని మీకోసము ఆమోదించబడినవి. అంటే కొంతమంది హిందువులు చెప్పే మాట ఏంటంటే, ఎద్దు అనేది శివుడి వాహనము, నందీశ్వరుడు, అందుకే శివుడు అంటే కోపం వాళ్ళకి, అందుకే నందీశ్వరుడిని బలి తీసుకుంటూ ఉంటారు వీళ్ళు, అదే ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు ముస్లింలు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. దీనికి ఏమంటారు మీరు? శివుడు అంటే కోపం లేదు, విష్ణు అంటే కోపం లేదు, ఎవరికి ఎలాంటి కోపం లేదమ్మా. అసలు శివుడు అంటే ఎందుకు కోపం ముస్లిమ్స్ కి? శివుడు అంటే ఎందుకు, అసలు శివుడు గురించి కోపపడే చెప్పినోళ్ళు ఎక్కడన్నా మీరు ఒకటి చూపించండి. ధార్మిక పండితులు కానివ్వండి, అదే విధంగా బాధ్యత కలిగిన వారు. వాడెవడో రోడ్డున పోతా ఒక చిన్న వీడియో పెడితే అది కాదు పరిగణంలోకి తీసుకోవాల్సిన అవసరం లే. జుమ్మా రోజు మస్జిద్ లో ఉపన్యాసం ఇచ్చేవాళ్ళు కానివ్వండి ప్రతి శుక్రవారము, అదే విధంగా బహిరంగ సభల్లో ఎవరైతే మోటివేషన్ స్పీకర్స్ కానివ్వండి, అదే విధంగా ధార్మిక ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు, మత గురువులు కానివ్వండి, మత బోధకులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, దేంట్లో మీ మీ ఛానల్లో అయినా కూర్చొని మాకు శివుడు అంటే మాకు శివుని వల్ల మాకు ఇబ్బంది కలిగింది అని చెప్పినట్టు మీరు చూపించండి. అంటే కొంతమందికి కొన్ని డౌట్లు కూడా ఉన్నాయి. ఎందుకు అడిగాను ఈ మాట అంటే, కూడా ఆనాటి నుంచి కూడా ముస్లింలు కూడా శివుణ్ణి పూజించేది, కానీ ఒక చరిత్రలోనే ఉంది మరి వాళ్ళకేదో ద్రోహం చేశాడు శివుడు అందుకని చెప్పేసి, ఆ ద్రోహం ఏంటో మీరే చెప్పాలి. ద్రోహం చేశాడు అందుకే అప్పటి నుంచి శివుడు అంటే కోపం వీళ్ళకి, అందుకే వీళ్ళు శివుడి వాహనమైనటువంటి మహానందీశ్వరుని బలి తీసుకుంటూ ఉంటారు అని చెప్పేసి కూడా చరిత్రలోనే ఉంది అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. మరి అదే కాకుండా ఒకరిని చెప్పమనండి అంటున్నారు కదా. యాక్చువల్గా చాలా మంది కూడా చాలాసార్లు మీరు కూడా కామెంట్లు చూసే ఉంటారు, సోషల్ మీడియాలో కూడా చూసే ఉంటారు, దర్గాలో ఉండేది శివుడు, అందుకే దర్గా చుట్టూన్న గోడ పైన పులి అమ్మవారి వాహనము, పార్వతీదేవి వాహనము, అందుకు ఆ చిహ్నము పులి చిహ్నాన్ని ఆ గోడ పైన దించుతారు, కాకపోతే అది ఒప్పుకోరు ముస్లింలు అని చెప్పేసి అంటున్నారు. ఇది నిజమే అంటారా అబద్ధం అంటారా? అంటే అబద్ధమే అంటారు అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి చెప్పండి. అబద్ధం అని చెప్పి నేను చెప్పను. ఇప్పుడు మీరు ఒకటి చెప్పారు, అది ఏ విధంగా వచ్చింది, ఆవిర్భవించింది అని చెప్పి నేను చెప్పగలను. ఓకేనా? దాని తర్వాత మీరు వేసింది నిందానా, అపోహనా, లేదంటే అర్థం కాక చెప్పినటువంటి మాటలా అనేది మీకు అర్థమైపోద్ది, చూసే వాళ్ళకి కూడా అర్థమైపోద్ది. ఇప్పుడు ఈ పులి బొమ్మ అనేది పరమశివునితో అసలు ముస్లింలకు విభేదం ఉంది, ముస్లింలు ద్వేషిస్తారు, ముస్లింలు ఆయన్ని వ్యతిరేకిస్తారు అని చెప్పి నేను ఎక్కడైతే చూడలేదు. అంటే ఎవరు, నేను ఇందాక చెప్పాను కదా, ధార్మిక గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ కూడా చెప్పినట్టు, ఇప్పుడు చిన్నజీయర్ స్వామి గారు ఉన్నారు,
గరికపాటి గారు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు అంటే ఇన్ఫ్లుయెన్షర్స్ అదర్ కమ్యూనిటీలో కూడా. ఇప్పుడు దాంట్లో చెప్పొచ్చు మీరు శైవులు వైష్ణవులు, శైవులు కూడా చెప్పలేదు, వైష్ణవులు కూడా చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. ప్రత్యేకంగా విభేదిస్తారు. నందిని తింటున్నారు అని చెప్పి ఇప్పుడు అబ్జెక్షన్ చేస్తే కొద్ది రోజులకి అది కూడా గొడ్డుని తినడం కూడా మానేస్తారు మా వాళ్ళు. ఎందుకంటే ఈరోజు గోమాత వధించవద్దు అని చెప్పేసి జామియా నిజామియా హైదరాబాద్ లో ఉన్నటువంటి మదర్సాలో కానివ్వండి, పెద్ద పెద్ద మదర్సాలు, ఇంటర్నేషనల్ స్కాలర్స్ ఇక్కడ నుంచి వెళ్ళారు. దేవబంద్ దారుల్ ఉలూమ్ మదర్సా కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఈ ధార్మిక గురువులు పెద్ద పెద్ద వాళ్ళు ఫత్వాలు ఇచ్చారు. ఫత్వా ఇచ్చే ఒక స్టేజ్ ఉంటది, వాళ్ళు ఫత్వాలు ఇచ్చారు. ఎందుకంటే వీళ్ళు పూజిస్తున్నారు కాబట్టి మనం గౌరవించాలి, వాళ్ళ ఆచారాలని గౌరవించాలి, అప్పుడే వాళ్ళు మనల్ని కూడా గౌరవిస్తారు అని చెప్పేసి ఫత్వాలు ఇచ్చున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇది కానీ మొదలు పెడితే దీని మీద కూడా ఆపేస్తారు. అసలు పెద్దదే తినబాగండి అని చెప్పి చెప్పేస్తున్నారు. అదే పనిగా ఎవరు తినరమ్మా. ఇప్పుడు మేమైతే మా ఇంట్లో ఇంతవరకు లేదు అది. ఎందుకంటే నా చిన్నప్పుడు నేను చూశాను, మా అమ్మగారు ఇప్పుడు చనిపోయారు, మా చిన్నప్పుడు టూర్కి వెళ్ళేది మనం, నాగూరు, నాగపట్నము, ఈ విధంగా తిరిగి వచ్చేది. మైసూరు కర్ణాటక ప్రాంతంలో మీరు పోయి కూర్చుంటే మొట్టమొదటి వాడు బక్రేగా హోనా బయల్కా హోనా అంటాడు. బయల్ అంటే ఎద్దు, బక్రా అంటే మేక. ఆ రోజు ఏమంటే అడగకుండా వాడు తెచ్చి పెట్టేశాడు. మనకు తెలీదు, అంటే మనం టూరిస్ట్ కదా, పెట్టేశాడు. ఈమె ఒకటి తినేసింది, పక్కన అడుగుతున్నాడు బక్రేగా హోనా బయల్గా హోనా అంటే, నాకు చెప్పింది అది అసలు ఇది ఏంది తెచ్చి పెట్టింది అడుగు అంటే బయల్కా అన్నాడు. బయల్కా అంటే ఎద్దుది. టూర్ మొత్తం వామిటింగ్ చేసుకునింది ఆమె. అంటే మా అమ్మ ఒక ఆమె కాదు, చాలా మంది ఇలాంటి అమ్మలు ఉన్నారు. ఇంట్లోకి కూడా రానియకుండా చూసుకునేవాళ్ళు. కాకపోతే కొంతమంది నేను ఇక్కడే చూస్తున్నాను పాత బస్తీలో కొన్ని. ఎందుకంటే కొంతమంది కాదు, చాలా మంది కూడా బీఫ్ షాప్లే నడిపించుకుంటూ ఉన్నారు, మా వృత్తే ఇది అని చెప్పుకుంటూ ఉన్నారు. ఎందుకు తప్పు అవుతుంది అంటున్నారు. కళ్యాణి బిర్యానీలో కూడా బీఫే కదా అమ్మేది. అది ఎవరిదమ్మా? అది ముస్లింలదే. ముస్లింలే స్టార్ట్ చేశారంటున్నారు. అబ్దుల్లాదా లేదంటే రెహమాన్ భాయ్దా? ఎవరిది అది? బిర్యానీ ఎవరిది చెప్పండి. అల్ కబీర్ ఎక్స్పోర్ట్ ఎవరిది చెప్పండి. వందల సంతలో పెట్టి వందల గోమాతలను తీసుకొని పోయి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. డైరెక్ట్ గా మీకు స్లాటర్ హౌస్ కి పోతున్నాయి, అవి కోసేదానికి పోతున్నాయి. కార్పొరేట్ కంపెనీ లీగల్ గా నడుస్తుంది, దాని మీద ఎవరు మాట్లాడరు. ఏంది అంటే వాళ్ళు బడాబాబులు కేంద్ర ప్రభుత్వంగా పోయేసి వీళ్ళ మీద కేసులు పెడతారండి. ఒక ముస్లిం గాని మాట్లాడితే అతని మీద కేసులు పెడతారు. మాట్లాడడం అంటే వీళ్ళ మీద వ్యతిరేకంగా మాట్లాడడం కాదు, వీళ్ళు మాట్లాడినందుకు జవాబు చెప్తారు. జవాబు చెప్పిన ముస్లింల మీద కేసులు పెడతారు. వీళ్ళైతే వాళ్ళని ఎవరిని అడగరు. వాడెవరో చిన్నది పెట్టుకొని వాడెవరో తీసుకొని పోతా ఉంటే వాడిని పట్టుకొని కొట్టి చంపడము. రైల్లో మీరు చూసి ఉంటారు, ట్రైన్ లో ఒక అతను పొట్టెల మాంసం తీసుకొని పోతున్నాడు ఇదే బక్రీద్ సందర్భంగా. నాన్న ఇది పొట్టెలరా, మీరు చెక్ చేసుకుంటారా, అప్పుడు కొట్టండి నాకంటే కూడా వినలేదు. నిర్దాక్షిణ్యంగా చంపారు అతన్ని. ఏం మీరు పోలేరా అల్ కబీర్ దగ్గరికి? పోండి. సోకాళ్ళు ఎవరైతే ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చేసి బండ్లో పోతా ఉంటే అక్కడ ఆపి హంగామాలు చేసి కేవలం ఇది పాపులారిటీ కోసం చేసుకుంటున్నారు వీళ్ళు. వీళ్ళకి నిజమైన దేశభక్తి లేదు, నిజమైన ధర్మం మీద ఆచరించే వీళ్ళు ధార్మికంగా వీళ్ళు ఆచరించే వాళ్ళు కాదు. ఇంకొకటి ఏంటంటే మీరు చెప్పే మాట ఏంటంటే బక్రీద్ అప్పుడే వీళ్ళకి ఎందుకు గుర్తొస్తుంది, నార్మల్ గా కూడా బయట బీఫ్ వ్యాపారం చాలా మంది చేస్తున్నారు, ముస్లింలే కాకుండా హోటల్స్ లలో జరుగుతుంది. మరి డైలీ పోరాడొచ్చు కదా అంటారా? డైలీ పోరాడడం కాదమ్మా, ఒక సంఘం లాగా ఏర్పాటు చేసి మత గురువులు, ధార్మిక పండితులు భారతదేశంలో ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరినీ ఏకం చేసి, అందరిది ఒకటే నినాదం కదా, ఏకం చేసి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకుని వచ్చి జాతీయ జంతువుగా ప్రకటించండి, ఒక యాక్ట్ తీసుకురండి.
ఎస్. మనిషిని చంపితే ఎంత నేరం ఉందో అంతే నేరం అని చెప్పి చెప్పండి. హత్య చేసినంత నేరం అని చెప్పి ఒక యాక్ట్ తీసుకురండి. ఎవరికైనా దమ్ము ఉందేమో కన్నెత్తి చూస్తాడేమో చూడండి. ఆవుని కానివ్వండి, బర్రెని కూడా చూడడు. దొరుకుతుంది, అమ్ముతున్నారు, అందరూ సహకరిస్తున్నారు. ఆ ఏరియా కార్పొరేటర్ హిందూ అయితే ఏం చేస్తాడు? మా ముస్లిం ఓట్లు 100 ఉన్నాయిలే, వాళ్ళు అమ్ముకునేవ్వండి అని చెప్పి చెప్తాడు. ఓకే, ఇలాంటివి కూడా ఉన్నాయి. మావాడే అని చెప్పి కొన్ని చోట్ల ఉంది కదా. ఇప్పుడు నేను చెప్తున్నాను, అల్ కబీర్ కాకుండా ఇంకా 4 ఎక్స్పోర్ట్ కంపెనీలు ఉన్నాయి, అన్ని నాన్ ముస్లింసే కదా. వాళ్ళని ఎందుకు ఆపడం లేదు? ఇది నేను కాదు, ఎంతో మంది చెప్పారు ఈ మాట, ఎన్నోసార్లు చెప్పారు. డెబిట్లలో చెప్పినారు, టీవీ ఇంటర్వ్యూలో చెప్పినారు. ఎవరు పోరు? చిన్న చిన్న వాళ్ళు ఏం చేసుకోలేరని చెప్పేసి ముస్లింలు ఎవరైతే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, జవాబు ఇవ్వలేని వాళ్ళు, వాళ్ళ మీద పడి ఏడుస్తూ ముస్లిం సమాజాన్ని బద్నాం చేస్తూ అందరూ ఏదో గోవు ముక్క లేనిదే ముద్ద దిగదు ముస్లింలకు అనే విధంగా మాట్లాడుతున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రోజు మాంసం తినలేదు, రోజు మేకని కొయ్యలేదు, రోజు ఒంటల్ని కొయ్యలేదు. ఖర్జూరపు కాయలు, మేకపాలు, రొట్టెలు తినారు. రంజాన్ కి అదే అనుకుంటాము, ఒక పొద్దు సాయంత్రం ఒక పొద్దు ఇడిచిన తర్వాత కూడా సైరన్ మోగినాక మీరు చేసేది కూడా ఫ్రూట్స్ తింటారు. రంజాన్ ఉపవాసము మీకు ఎందుకంటే సాటివాడి ఆకలి తెలుసుకోవాలని, అంటే ఎవరైతే అన్నం తినలేని కొనలేని పరిస్థితుల్లో ఉంటారో, ఆహారం దొరకని వాడి ఆకలి తెలవాలి అని చెప్పి ఒక సమయం నిర్ధారించి, అంటే పీక్ స్టేజ్కి వచ్చేదాకా ఆకలి, ఉదయం నుంచి సాయంత్రం దాకా మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు, ఎంగిలి కూడా మీరు మింగకూడదు అని చెప్పేసి అని చెప్పేసి ఇది తప్పనిసరిగా మీరు పాటించాలి అని చెప్పి, ముస్లిం అయిన వాడు ప్రతి ఒక్కరు పాటించాలి అని చెప్పి ఎందుకు చెప్పారంటే, నీ సాటివాడి ఆకలి బాధ నీకు తెలవాలి అని చెప్పి ఆ యొక్క రోజా పద్ధతిని, ఉపవాసాన్ని పెట్టారు. అప్పుడు మీకు చూడండి, పెద్ద పెద్ద ధనవంతులు కూడా రోజా ఉంటారు. ఆ ఆకలిని తెలుసుకునే దానికి ఆ పండుగ అంటే సెలబ్రేషన్. ఎందుకు? దైవ గ్రంథం ఖురాన్ అవతరించినందుకు సెలబ్రేషన్. అదేవిధంగా పేదలను గుర్తించాలి, వాళ్ళ ఆకలిని గుర్తించాలి, వాళ్ళ ఆర్థిక స్తోమతను గుర్తించాలి అని ఫిత్రా, జకాత్ అంటే ధనవంతులు వద్ద ధనం ఉంటది, ఏదైతే ఉంటుందో బ్యాంక్ బ్యాలెన్స్, అంటే అప్పులతో ఆ విధంగా కాదు, అప్పు లేకుండా ఏదైతే మిగులు బడ్జెట్ ఉంటుందో, నగలు కానివ్వండి, ఆస్తి కానివ్వండి, దాంట్లో నుంచి 2.5% తీసి అర్హులైన పేదలకు ఇవ్వాలి. ఆకలితో ఉన్న వాళ్లకు అన్నం పెట్టాలి. మొదటి ప్రాధాన్యత దానికే ఇస్తుంది మీకు ఇస్లాం. వకీముస్ సలాత వాతు జకాత్. సలాత అంటే నమాజ్, ప్రార్థన చేయడం. నువ్వు జకాత్ ఇవ్వకుండా నువ్వు నమాజ్ చేస్తే నీ నమాజ్ దిబ్బలో పారేస్తాను ఉంటుంది. అంటే ఇంత మంచి సాంప్రదాయాలు కలిగిన మతము ముస్లిం మతము, ఇంత మంచి ఆచారాలు ఉన్నాయి, ఇంత మంచి కట్టుబాట్లు ఉన్నాయి, ఇంత మంచి పద్ధతులు ఉన్నాయి, అంటే పక్కన వాడి బాధను అర్థం చేసుకో అనే విధంగా కూడా ఉన్నాయి. అలాంటిది ఇక్కడ మెయిన్గా మరి ఎందుకు అంటే, హిందువుల సాంప్రదాయాన్ని హిందువులు పాటిస్తున్నప్పుడు, ముస్లింల సాంప్రదాయాన్ని ముస్లింలు పాటిస్తున్నప్పుడు ఒకరినొకరు కించపరుచుకునే విధంగా ఎక్కడా లేదు. ఇక్కడ మీరు చెప్పిన విధానంగా ఎక్కడ ఎవరిని చెప్పాను నేను, ఎక్కడా లేదు. కించపరుచుకునే విధంగా లేనప్పుడు ఎందుకు హిందూ ముస్లింల మధ్య వైరం ఏర్పడుతుంది? కర్ఫ్యూలు జరుగుతున్నాయి, ఎందుకు ఇద్దరికి పడట్లేదు? అసలు ఎక్కడ జరుగుతుందంటారు పొరపాటు? అనేక కారణాలు ఉన్నాయి దీనికి. అందులో కొంతమంది అతివాదులు విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ఈ సోషల్ మీడియా, ఏఐ టెక్నాలజీ ఏదైతే వేగవంతంగా స్ప్రెడ్ అయ్యే వాతావరణం ఉందో, ఇందులో ప్రతిరోజు ఏదో ఒకటి చేస్తే దేశమంతా మేము పాపులర్ అయిపోతాము, ప్రపంచం అంతా మమ్మల్ని చూస్తుంది అనే ఒక మైండ్ సెట్ కి రెడీ అయిపోయిన వాళ్ళు కొంతమంది ఏమంటే ఛాందస్యవాదం పేరుకోపోయి వాళ్ళల్లో నేను చెప్పిందే కరెక్ట్,
ఉమ్, నేనే కరెక్ట్ అని చెప్పినోళ్ళు ఉమ్, వాళ్ళల్లో ఉన్నారు, వీళ్ళలో ఉన్నారు. వీళ్ళ వల్లనే డిస్టర్బ్ అవుతా ఉంది. ఉమ్. ఈ విభేదాలు అన్నీ వస్తుండేదే వాళ్ళు వీళ్ళ వీళ్ళంటి వల్ల వాళ్ళ వల్ల. వస్తున్నాయి అన్నమాట. ఓకే, ఇలాంటి ఏ వాళ్ళ. ధర్మం కూడా మీకు ఉమ్, మీ మీద దౌర్జన్యం అయ్యేంత వరకు మీరు ఎవరి జోలికి పోవద్దు అని చెప్తుంది. చెప్తా. మీరు ఇది చెప్తున్నారమ్మా. ప్రపంచంలో ఎక్కడ కూడా ఉమ్, క్రైమ్ నేర్పించే ఇన్స్టిట్యూషన్లు లేవు. అవును. అంత వాళ్ళకి వాళ్ళే నేర్చుకునేది ఏం లేదు, డైరెక్ట్ అటాక్. ధార్మిక క్షేత్రాలు ఉన్నాయి. ఏంది క్రైమ్ చేయకూడదు అనే ధార్మిక క్షేత్రాలు ఎన్నో లక్షల్లో ఉన్నాయి. అవును, అన్ని మతాల వాళ్ళు అదే బోధిస్తున్నారు. అవును. అయినప్పటికీ ఇన్ని నేరాలు ఎట్లా పెరుగుతున్నాయి? ఉమ్, మనలో ఉండి విద్వేషాలు రెచ్చగొట్టే ఉమ్, వాళ్ళ వల్ల మేక తోలు కప్పుకొని తిరిగే ఈ క్రూర మృగాలు, ఉమ్, పులులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వీళ్ళ మనిషి మాంసం మరిగిన ఎవరైతే జంతువులు ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర ఇది. కుట్ర. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి, ఉమ్, దాని ద్వారా ఏదో వస్తుంది అని చెప్పేసి ఉమ్, వాళ్ళు కూడా తప్పుదారిలో ఉన్నారు. ఉమ్. వాళ్ళు కూడా తప్పుదారిలో పయనిస్తా ఉన్నారు. అది నిజమే, మీరు చెప్పింది నిజమే. అయితే ఇక్కడ ఒక చిన్న మాట సార్, ఏంటంటే ఇప్పుడు మీ ముస్లింలు కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరు కూడా మా మతంలోకి రండి అని ఎవరిని కూడా అడగరు, బోధించరు, బలవంతం చేయరు. మీ మతం వేరు, ఇక్కడ హిందువుల మతం వేరు. హిందువులు కూడా మా హిందువులల్లా చేరండి, ఇక్కడ కన్వర్ట్ అవ్వండి అని చెప్పేసి ఎవరిని కూడా లాగరు. కానీ ఈ హిందూ ముస్లిం అనేది ఎప్పటి నుంచో తరతరాల నుంచి కూడా ఉన్న మతాలు ఇవి. అలాంటప్పుడు క్రిస్టియన్ మతం, క్రిస్టియన్స్కి వచ్చేసరికి వాళ్ళు ఎందుకంటే క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయిన వాళ్ళు ఇందులో నుంచి ముస్లింల నుంచి హిందువుల నుంచి వెళ్ళిపోయి క్రిస్టియన్స్గా ఉన్న వాళ్ళే అనేది అందరికీ తెలిసిన విషయం. వాళ్ళు సపరేట్గా క్రియేట్ చేసుకున్న మతం అని కూడా అందరికీ తెలిసిన విషయమే. ఆనాటి నుంచి అయితే ఉందో లేదో అనేది మీరు క్లారిటీ ఇవ్వాలి. కానీ వాళ్ళు మాత్రము మా మతంలో చేరండి అని బోధిస్తూ ఉంటారు. మా మతంలో చేరండి అని చెప్పేసి కొంతమంది మైండ్ డైవర్షన్ చేస్తూ ఉంటారు. మరి ఈ క్రిస్టియన్ మతస్థుల గురించి ఏం చెప్తారు సార్? వాళ్ళ పద్ధతి వాళ్ళు ఆచరిస్తున్నారు. వాళ్ళు ఏమంటే వాళ్ళ మతంలోకి రమ్మని చెప్పి వాళ్ళు పాస్టర్లు ఎవరైతే ఉంటారో మా మతమే గొప్ప అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చేసేదాన్ని మనము వ్యతిరేకించే దానికన్నా మన ప్రొటెక్షన్ మనం చేసుకోవడము మంచిది. ఈరోజు మీరు చెప్తున్నారు అదే పని వేరే మతాల వారు చేయడం లేదు అని. దానికి అట్రాక్ట్ అయ్యేదానికి ఒక కారణం చెప్పనా మీకు? ఈ రెండు మతాలు కూడా, ఇస్లాం కూడా, ఏదైతే ఇరాన్ నుంచి ఆర్యులు భారతదేశానికి వచ్చి ఈ కుల వివక్ష, మనుషుల మీద ఏదైతే ఆంక్షలు విధించి బట్టలు కూడా కట్టుకోకూడదు, మహిళలు బట్టలు కట్టుకుంటే వాళ్ళ మీద ఆంక్షలు విధించి చాలా దౌర్జన్యాలు చేసి వాళ్ళని నగ్నంగా ఊరేగించి ఇది అంతా చేస్తూ ఉంటే ఇందులో నుంచి ఏదో ఒక మతంలోకి వెళ్ళిపోవాలని చెప్పి వీళ్ళు చూసినప్పుడు ఏది బెటర్ అనిపించింది వీళ్ళకి అంటే వాళ్ళ జీవన శైలిని బట్టి ఏది బెటర్ అనిపిస్తే అందులోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇస్లాంని చూశారు. ఫస్ట్ ఇస్లాంలో వెళ్తే డైలీ నమాజ్ చదవాలి, మద్యం సేవించకూడదు, వడ్డీ వ్యభిచారం ఇలాంటివి చేయకూడదు, ఇది నిషిద్ధితమైనటువంటి ఇది హరాం అంటారనమాట. కాబట్టి ఇస్లాంలో పోతే ఇవన్నీ మేము చేయలేము అని చెప్పేసి క్రిస్టియానిటీ వైపు చూశారు. క్రిస్టియానిటీలో చాలా వెసులుబాట్లు ఉన్నాయి. ఆదివారం ఒక్కరోజు చర్చికి పోతే చాలు అంతే. వాడు రోజు మద్యం సేవించినా పర్వాలేదు, రోజు జూదం ఆడినా పర్వాలేదు, ఏదైనా చేసుకోనండి, ఆదివారం ఒక్క రోజు చర్చికి పోతే చాలు అంటే ఆ పద్ధతి. నేను అది తప్పు అంటే ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది సార్. ఎందుకంటే ఇప్పుడు క్రిస్టియన్లలో రెడ్డి ఉన్నాడు, చౌదరి ఉన్నారు, అలాగే ఒక బాబా ఉన్నాడు, ఒక మహమ్మద్ ఉన్నాడు.
అంటే ఇతర మతస్థుల నుంచి ఇతర కులాల నుంచి అందరు కలిసి అందులోకి వెళ్ళారు. అలాంటప్పుడు అది సపరేట్ మతం ఎందుకు అవుతుంది? ఎప్పుడైతే విశ్వాసము ఏదైతే మీకు విశ్వాసము బలహీనంగా ఉంటుందో అలాంటి టైంలో అటు ఇటు చూస్తారు ఎవరైనా. ఆ చూసిన వాళ్ళని వాళ్ళు అట్రాక్ట్ చేసి వాళ్ళు వాళ్ళ వైపుకు పీల్చుకొని ఆ యొక్క రాహుకాలము ఆ యొక్క వాళ్ళ బ్యాడ్ టైం ఉన్నంత వరకు ఆ బ్యాడ్ టైం వాళ్ళకు ఉన్నంత వరకు వాళ్ళు భరోసా ఇచ్చి వాళ్ళు పెట్టుకుంటే ఆటోమేటిక్ గా ఆ బ్యాడ్ టైం వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ వల్లనే మాకు జరిగింది, ఇక్కడే మాకు జరిగింది అని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోయేసి అక్కడ కూర్చుంటారు. అది ఎవరంటే నేను చెప్పాను కదా, విశ్వాసం బలహీనంగా ఉన్నవాళ్ళు. విశ్వాసం దృఢంగా ఉన్నవాడు ప్రతి కష్టంలోనూ ప్రతి కష్టాన్ని ఎదుర్కొంటాడు. రాహుకాలాలని యమగండాలని ముస్లింలు నమ్ముతారా సార్? రాహుకాలం యమగండం అనేది ముస్లింలు నమ్మరమ్మా. ఎందుకంటే ఏ కాలంలో వెళ్ళినా పోయే కాలం వస్తే పైకి పోవడం ఖాయం అంటారు. కాబట్టి ఇది ఒక డిసిప్లిన్. ఇది అంటే నేను అడిగింది ఒక రాహుకాలం యమగండాలనే కాదు, ముహూర్తాలని ఇది శుభ సమయం అని, ఇది ముహూర్తమైన రాహుకాలమైన వాస్తు అయినా ఒక డిసిప్లిన్ కోసం నిర్మించారు. దాన్ని చాలా మంది ఏమంటే వ్యాపారంగా మార్చుకొని చిన్న చిన్న, మొన్న ఒక వీడియో చూశాను, గరికపాటి వారు చెప్పారు, పెద్ద మేడ కట్టాడంట ఆ బిల్డింగ్. వాస్తు సిద్ధాంతి వచ్చేసి ఇది 1 ఇంచు పైకి లేపాలా, ఈ గోడ పగలు కొట్టేసి అన్నారంట. ఆ గోడ పగలు కొట్టేస్తే ఆ భవనం యొక్క మొత్తం అందం పోద్దంట. ఇదండి, దయచేసి ఇలాంటి వాళ్ళని నమ్మబాగండి అని దండం పెట్టి చెప్తున్నారు. కాబట్టి ఏమంటే ఇవి ఎంత ఏమంటే మన ఫెసిలిటీ కోసము పెట్టినటువంటి ఈ సమయాలు, ఈ పద్ధతులు, ఈ పద్ధతుల్ని మనం పాటించాలా. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడు హైదరాబాద్ ఉంది, వాస్తు ఎవరు పాటించరు. ఇప్పుడు మీకు కంపెనీ ఒక టైం ఫిక్స్ చేసిందమ్మా, ఆదివారం 4:30కి బయలుదేరాలా అని. మీరు హిట్ టీవీలో ఉన్నారు, ఆదివారం 4:30కి ఎవరో సెలబ్రిటీ, ఎవరో రాజకీయ నాయకుడిది ఇంటర్వ్యూ ఉంది, మీరు పోవాలా, ఆయన రావుకాలం చూసుకోవాలా, ఆయన ఇమ్మీడియట్లీ రేపు పార్టీ మీటింగ్ ఏదో పెట్టాలా, రావుకాలం 4:30 నుంచి 6 దాకా ఉంది సార్, నేను రాను అంటే సరే ఓకే అమ్మా, రేపు పొద్దున 7:30 నుంచి 7:30కి బయలుదేరు అంటే, సార్ రేపు పొద్దున 7 సోమవారం కదా, 7:30 నుంచి 9 దాకా రావుకాలం ఉంది, నేను రాను అంటే మీ కంపెనీ మీ సెంటిమెంట్ కి దండం పెడుతుందా? లేదంటే వేరే చూసుకోమ్మా అనుకొని కూర్చో అమ్మా, సరే నువ్వు కూర్చోసారి పిలుద్దాంలే అంటారు. నిర్మల శ్యామల వస్తుంది, ఆయన పంపిస్తాంలే అంటే ఇది వాళ్ళు ఒక బాధ్యతగా మనిషికి ఒక క్రమశిక్షణలో పెట్టాలని చెప్పి ఎట్టంటే అట్ట కాకుండా, ఎలాగంటే అలా కాకుండా, ఎట్ట పడితే అట్ట కాకుండా చేసినటువంటి పద్ధతులు. దీన్ని ఏమంటే కొంతమంది దుర్వినియోగం చేసుకుంటున్నారమ్మా. క్రిస్టల్ కంపెనీ వాడు కత్తి తయారు చేసింది కూరగాయల కోసం, నేను మెడ కోసేస్తాను అంటే మెడ కోసేసిన తర్వాత ఆ క్రిస్టల్ కంపెనీ వాడి మీద కేసు కట్టండి అంటే అవద్దా? టయోటా కంపెనీ వాహనం తీసుకొని పోయి నేను గుద్దేసి చంపేస్తానంటే చంపేసిన తర్వాత టయోటా కంపెనీ వాడి మీద కేసు పెడతారా, డ్రైవర్ మీద పెడతారా? ధార్మిక గ్రంథాలు పట్టుకునే నేరాలు చేసే వాళ్ళకి ధార్మిక గ్రంథము ధర్మం కాదు, ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ సామాజిక వర్గం కాదు. ఎవడు చేశాడో వాడు నేరస్తుడు. హిందువు చేసినా, ముస్లిం చేసినా, క్రిస్టియన్ చేసినా, ఎవరు చేసినా నేరమే కదా. నేరమే. నేరమైనప్పుడు వాళ్ళకి శిక్ష కూడా అమలు చేయాల్సిందే, 100% చేయాలా. మరి అలాంటప్పుడు మొన్న జరిగిన పహల్గామా దాడిని ఉద్దేశించి కూడా మన ఇండియన్ ముస్లిమ్స్ కొంతమంది కూడా అక్కడ జరిగిన ఆ దాడిని దృష్టిలో పెట్టుకొని మహిళలకు వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. ఇంకా ఉగ్రవాదులు చంపిన తర్వాత కూడా మీ సింధూరాన్ని తుడిచేశాము, వెళ్ళిపోయి మీ మోడీకి చెప్పుకోండి అని ఒక డైలాగ్ వేశారు వాళ్ళు. అలాంటి వార్నింగ్ ఇచ్చినప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని మన దేశ ప్రధానమంత్రి గారు మోడీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. మరి ఎందుకంటే మన దేశ ఆడపిల్లలకి జరిగిన అవమానం ఇది, వాళ్ళు ఎలా మాట్లాడతారు, దానికి తగ్గట్టుగా కూడా మనం గుణపాఠం చెప్పాలి, మన ఇండియా జోలికి వస్తే ఎలా ఉంటదనేది అక్కడ వాళ్ళకి ఆపరేషన్ సింధూర్ అని ఒక కార్యక్రమాన్ని నిర్వహించి యుద్ధాన్ని ప్రకటిస్తే, యుద్ధం జరిగితే మరి వాళ్ళు నేరస్తులైనప్పటికీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటూ ఉంటే ఇక్కడున్న ముస్లింలు మాత్రం ఎందుకు వాళ్లకు మద్దతునిచ్చారు?
ఎవ్వరు ఇవ్వలేదమ్మా. ప్రధానమంత్రి గారు ఏదైతే ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టారో ఉమ్, ముందుగా హర్షించింది మన నెల్లూరు నుంచి ముస్లింలు. ఉమ్, ఏ ముస్లింలు అయితే చెప్పారో నాకైతే నా దృష్టిలో నేను చూడలేదు. ఉమ్, భారతదేశం వైపు ఏ దేశం భారతదేశం జోలికి వచ్చినా ఉమ్, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాలతో కలిసి ఉమ్, ఒక టీంని ఏర్పాటు చేసి ఉమ్, ఆపరేషన్ చేస్తాను అని చెప్పేసి మనకు వాళ్ళకు బుద్ధి చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారికి ఉమ్, వేరే విషయాల్లో వ్యతిరేకించినా, ఉమ్, బొగ్బోర్డు విషయంలో ఇలాంటి విషయాల్లో ఉమ్, ఉమ్, వ్యతిరేకించినా ఉమ్, ఈ విషయంలో ఉమ్, సెల్యూట్ చేశారు. ఉమ్. ఈ విషయంలో ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఇక్కడ కూడా అంటే మీరు అన్నారు కదా ఎవరు అన్నారో ఎవరు చేశారు అని, చాలా వీడియోస్ ఉన్నాయి సార్, మీరు చూడొచ్చు కూడా అవి. వాళ్ళు ఏం చెప్పారంటే ప్రపంచంలో ఎక్కడ ముస్లింలు ఉన్నా, అది పాకిస్తాన్లో కావచ్చు ప్రపంచంలో కావచ్చు, అందరూ కూడా మాకు సహోదరులు, ముస్లింలంతా కూడా సహోదరులు కాబట్టి పాకిస్తాన్ మీద దాడిని మేము ఖండిస్తున్నాము అని చెప్పి వీడియోలు చేసి వైరల్ చేశారు. ఇలాంటి వాళ్ళకు మీరేం చెప్తారు? అలాంటి ముస్లింలకి ఇది చాలా దుర్మార్గం. ఇది ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకునేటప్పుడు మాలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ముందు ఉంటారు. ఇది చాలా దుర్మార్గము. సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇది చాలా దుర్మార్గము. ఇలాంటి పదాలు మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడితే వాడికి ఈ దేశంలో ఉండే అర్హతే లేదు. వాడి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. వాడు పాకిస్తాన్ సమర్థకుడు లాగానే వాడి దృష్టిలో చూడాలి. వాడి మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. నేను పోయేసి కర్రతో కొట్టి, నేను పోయేసి కొరడాతో కొడితే నా మీద కూడా కేసు పెడతారు. ఈ మాట ఎందుకు అడగాల్సి వచ్చిందంటే సార్, మీలాంటి వాళ్ళు కూడా చాలా మంది యుద్ధానికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. నేను ఇండియన్ని అని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. భారతదేశం నాది అని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు ముస్లిమ్స్ మీలాగే. కానీ చాలా మంది కూడా నిజంగా లేదు, పాకిస్తాన్ల మీద దాడిని మేము ఒప్పుకోము, వాళ్ళు మాకు సోదరు లాంటి వాళ్ళు, మా సోదరులను చంపుతుంటే మేము ఎలా ఊరుకుంటామని కూడా ర్యాలీలు తీశారు. ర్యాలీలు అయితే ఎవరు తీయలేదమ్మా. మీరు దేని గురించి చెప్తున్నారో, పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ మీద అయితే ఎవరు ర్యాలీలు తీసినట్టు నేను సోషల్ మీడియాలో కూడా చూడలేదు. ఒకటైతే చూశాను నేను, ఆ జెండాని కింద రోడ్డు మీద వేసినప్పుడు అవి కూడా ఉన్నాయి. కొంతమంది పోతా తెలియదు, వాళ్ళకి పాకిస్తాన్ జెండా తెలియదు, భారతదేశంలో ముస్లింలు డిజైన్ చేసుకున్న జెండా ఏదో కూడా తెలియదు. ఎందుకంటే మేము పండగల టైంలో ఒక చంద్రవంక పచ్చ గుడ్డలో ఒక డిజైన్ ఉంటది, దీనికి సిమిలర్ గా పాకిస్తాన్ జెండా ఉంటది. ఆ జెండా కింద రోడ్డు మీద వేసి పాకిస్తాన్ జెండాని తొక్కమంటే కొంతమంది చిన్న అసలు వాళ్ళకి ఏమీ తెలియదు. ఒక విధంగా చెప్పాలంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అప్పుడు ఒకప్పట్లో పాకిస్తాన్ లో క్రికెట్ మ్యాచ్ జరుగుతా ఉంది టీవీలో. మా ఆఫీస్ లో టీవీలో కూర్చొని చూస్తా ఉంటే ఒక పెద్ద ఆయన కూర్చొని, అక్కడ ఇండియన్స్ కూడా పోయి ఉన్నారు, ఇండియన్ ఫ్లాగ్ ని ఊపుతుంటే, ఒరే బచ్చా పాకిస్తాన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది రో ఏదో అనుకున్నాం అని. ఇండియన్ ఫ్లాగ్ ని వాళ్ళు పెట్టి పాకిస్తాన్ లో ఆ స్టేడియం లో కదిలిస్తా ఉంటే ఈయన అది కాంగ్రెస్ ఫ్లాగ్ అనుకున్నాడు. ఆ విధంగా ఏమంటే చాలా మంది తెలియకుండా అట్లా చేసేది చూశాను. కానీ పాకిస్తాన్ యుద్ధం చేయకూడదు అని చెప్పి నేను ఎక్కడ చూడలేదమ్మా. మీరు చెప్తున్నారు. ఒకవేళ అలా సమర్థించి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు దేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేసేవాళ్ళు, వాళ్ళు దేశ ద్రోహుల్లాగానే చూడాలి, వాళ్ళని దేశ ద్రోహుల్లాగే చూడాలంటారు. ఎందుకంటే ఇలాంటి ఈ చిన్న చిన్న పెద్ద పొరపాట్లకి దగ్గర దారి తీస్తాయి. కాబట్టి ఇలాగా పాకిస్తాన్ వాళ్ళని భాయిగా అనుకునే ఈ రోజు కాలంలో పక్క ఊరి వాళ్ళని కూడా భాయిలాగా చూడడం లేదు, స్వార్థం పక్కింటి వాళ్ళనే చూడడం లేదు. ఒక సెంటీమీటర్, అదే ఒక స్క్వేర్ ఫీట్ మీరు ఇల్లు కట్టుకుంటా వెళ్ళిపోయారనుకోండి, మా సామాజిక వర్గమే కదా అని చెప్పి వదులుతారా? కోర్టుకు పోతారు, చొక్కాలు పట్టుకొని చెప్పుకుంటారు. అన్న తమ్ముడిని వదలడం లేదు. మా నాయన ప్రాపర్టీ నువ్వు ఎక్కువ తీసుకున్నావు, నాకు తక్కువకి ఇచ్చావు అని చెప్పేసి
అలాంటి సమాజంలో మేము ఉన్నాం. ఉమ్, ఎవరిది వాళ్ళు స్వార్థం చూసుకుంటున్నారు. నేను చెప్పాను కదా, కొంతమంది కావాలని చెప్పి ఉమ్, పని కట్టుకొని ఇవి ఎంత చేస్తా ఉన్నారు. ఉమ్, అంతేగానివ్వండి, ఎవడమ్మా వాడు, పాకిస్తాన్ వాడు ఎవడు, పాకిస్తాన్ ఎక్కడుంది, ఉమ్, ఎవడికి సంబంధము, ఉమ్, అసలు ఎవరు, ఎందుకు చెప్పాలా, ఏదైనా ఎందుకు చెప్పాలా? ఉమ్. ఇస్లాం బోధిస్తుంది మీకు, మీరు చెప్తున్నారు ఓకే. ముస్లిం అంతా ఒకటి అని చెప్పి, మళ్ళీ హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని చెప్పేది కూడా ఈడే కదా, ఉమ్. పక్క చెప్తున్నారు కదా, ఇన్ని కూడా భాయ్ అంటున్నారు కదా, మీ- ఇలాంటి భాయ్ అక్కడ భాయ్ కూడా. అదే అండి, ఎందుకంటే హిందూ ముస్లిం బాయి బాయి అని చెప్పారు కరెక్టే. అందుకే మరి హిందువులకి, మన భారతదేశ హిందువులు ముస్లింలకు అంత వాల్యూ ఇస్తున్నప్పుడు వాళ్ళు భాయ్ ఎందుకు ఇవ్వలేకపోయారు అనేది ఒక భాయ్ ఇది అన్న కూడా ఉండే. చెప్పేది వినండి అమ్మా. భాయ్ అంటే నా సొంత భాయ్ ఉన్నాడమ్మా, భాయ్ లాగానే చూస్తుంటా. ఉమ్, నా భాయ్ తప్పు చేశాడనుకోండి, నేను మందలించనా? ఖచ్చితంగా మందలిస్తారు. ఎందుకు మందలించారు? నా బిడ్డ తప్పు చేసినా మందలించనా? ఖచ్చితంగా అవుతుంది. అట్టని చెప్పి నా వాడు చేసింది మంచి పని అని చెప్పి చెప్తానా? ఉమ్, అంతే. ఎవరైనా మానవత్వంతో భాయ్ అనాల్సిందే, ఉమ్, అంతేగాని నువ్వు చేసిన చెడు కార్యక్రమాలు, నువ్వు చేసిన నేరాలకి మొత్తం భాయ్ అని చెప్పి ఎవరు చెప్పరు. ఉమ్, కాకపోతే ఇంతకు ముందు అవగాహన లేకుండా మా మా జనరేషన్లో చాలా మంది వాళ్ళు కూడా ముస్లింలు కదా, వాళ్ళు కూడా దుర్మార్గులు అని చెప్పి ఇప్పుడు తెలిసింది అందరికి. అంతే. ఇప్పుడు లేకపోతే తెలిసింది. మన ఉమ్, దేశం నుంచి విడిపోయిన వాళ్ళు కదా, మన పొరుగువారు కదా ఉమ్. అనే విధంగా ఇప్పటికి కూడా ఉన్నారు. ఇప్పటికి కూడా చాలా మంది హిందువులు అంటే ఒక మాటలు వైరల్ అవుతున్నాయి. ఏమి అంటే కూడా మక్కాలో ఉన్నది శివలింగమే, ఉమ్. ఖచ్చితంగా అది బయట పెడతాము అని చెప్పేసి అంటున్నారు. పెట్టమనండి. ఆ, దీనికి మీరేం చెప్తారు? మక్కాలో ఉండేది శివలింగం అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారమ్మా. ఉమ్, చరిత్ర ఉండాలా. ఉమ్, ఎవరైతే పూర్వీకులు ఉన్నారో వాళ్ళు చెప్పినట్టు ఎక్కడ ఆధారాలు లేవు. ఉమ్, ఒకవేళ వివాదంలోకి దీనికి తీసుకొని రావాలన్నా, ఉమ్, దీని పరిగణంలోకి తీసుకోవాలన్నా, ఉమ్, పూర్వీకులు ఎవరైతే ఉన్నారో, ఈ పురాణాలు ఇతిహాసాలు రాసిన వాళ్ళు, ఉమ్, ఆ ప్రాంతము, ఉమ్, ఆ పేరు, అది చెప్పినట్టు ఎక్కడ కూడా ఆధారాలు లేవు. ఉమ్, కాకపోతే కేవలం ఇది ఒక విభేదం కొరకు, విభేదించడానికి మాత్రమే ఈ మాట్లాడుతున్నారు. మక్కాలో ఉండేది ఏదైతే హిజ్రా అస్వత్ అంటారో, అది వచ్చేసి మొట్టమొదటి ఆది మానవుడు ఆదం అలీస్సలాం అంటారు కదా, ఈ ఆదం అలీస్సలాం వారు వచ్చినప్పుడు తెచ్చినటువంటి రాయి. అదే చెప్పారు. ఉమ్, ఆ రాయి షేప్ కూడా చిన్న రాయి అన్నమాట. ఉమ్, అది తెచ్చి అక్కడ పెట్టారు. ఉమ్, ఆయన దాన్ని పూజించలేదు, కేవలం అది ఒక గుర్తుగా తెచ్చి పెట్టారు. ఉమ్, దానివల్ల ఏదో అయిపోద్ది అనే నమ్మకం కూడా లేదు. లేదు. అయితే అది వచ్చేసి 2-3 సార్లు ఏమంటే యుద్ధాల్లో పగిలిపోతే ఉమ్, చిన్న చిన్న ముక్కలు ఇప్పుడు దాంట్లో పెట్టున్నారు. యుద్ధాల్లో పగిలిపోయింది కొన్న. ఉమ్, ఉమ్, దాడి జరిగింది కాబా మీద. ఉమ్, ఆబ్రహా అని చెప్పి ఒక సిరియా రాజు, అసలు ఏంది ప్రపంచ నలుమూలల నుంచి ఇక్కడికి వస్తున్నారు, ఉమ్, ఇదేంది, ఇది మా రాజ్యంలో లేదే ఇలాంటిది, ఉమ్, దీన్ని మొత్తం డిస్ట్రాయ్ చేసేయాలా, దీన్ని మొత్తం నేను ఇది చేసేయాలా, పగలగొట్టేయాలా ఉమ్, అని చెప్పేసి బయలుదేరతాడు. బయలుదేరినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క తాతగారు అబ్దుల్ ముత్తల్లిబ్, ఉమ్, ఆయన ఖురైష్ తెగకు లీడర్ అన్నమాట. వాళ్ళే ఈ మక్కా యొక్క మొత్తం చూసేవాళ్ళు, మక్కా మెయింటైన్ చేసేవాళ్ళు. ఉమ్, కాబా అంటే కాబా గృహాన్ని. అక్కడికి వచ్చి చెప్పినప్పుడు ఈ విధంగా అబ్రహా అనే రాజు వస్తున్నాడు, ఉమ్, మీ మక్కా నగరాన్ని మొత్తం సర్వనాశనం చేసేదానికి అంటే, ఇంకా ఏం ఎక్కడున్నారు వాళ్ళు అంటే, ఊరు అవతల వాళ్ళు టెంట్లు వేసుకొని ఉన్నారు, ఉమ్, మీ ఒంటెల్ని కూడా తీసుకుని వెళ్ళిపోయారు, ఈ పశువుల్ని మొత్తం జీవాల్ని తీసుకుని వెళ్ళిపోయారు అంటే, ఈయన ఏం చేస్తారంటే నేరుగా రాజు దగ్గరికి వెళ్ళి, ఉమ్, నా ఒంటెలు తీసుకుని వచ్చారు మీ వాళ్ళు, ఆ ఒంటెలు ఏం చేసినాయి, ఆ ఒంటెలు కానీ ఇచ్చేస్తే నేను తీసుకుని వెళ్ళిపోతాను అని ఉమ్, చెప్పినప్పుడు రాజుకు అహంకారంతో అడుగుతాడు, ఉమ్, ఏంది నీకు కాబా గృహం మీద ఇది లేదా ఉమ్, అంటే
నేను కాబాని పడగొట్టడానికి అదే. వస్తున్నాను, ఉమ్. నువ్వు ఏంది దాని గురించి ఏం మాట్లాడలేదు, కాపాడుకోవడానికి నువ్వు ట్రై చేయవా? కాపాడుకోవడానికి నువ్వు ట్రై చేయలేదు, నువ్వు ఏమి మనవి చేయలేదు, ప్రాధేయపడలేదు అంటే, అది నాది కాదు నాన్న, అది సృష్టికర్త అయినటువంటి అల్లాది. అది ఉహు. ఒంటెలు మాత్రమే, ఒంటలకి ఓనర్ని నేను, ఉమ్. కాబాకి ఓనరు ఆయన. ఉమ్. ఆయన గృహాన్ని ఆయన కాపాడుకుంటాడు, నా ఒంటెలు దయచేసి నాకు ఇచ్చేసేయి, ఉమ్. తీసుకుని వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ సిరియా రాజు అబ్రహా ఉన్నాడు, అతను దాడి చేసేదానికి వచ్చినప్పుడు అబాబిల్ అని చెప్పేసి ఒక బర్డ్, ఒక చిన్న ఏమంటారు దానికి, బర్డ్ అన్నమాట అది. ఉమ్. ఆ బర్డ్లో నోట్లో ఏమంటే రాళ్ళు ఇచ్చి, అంటే అక్కడ జరిగినటువంటి ఆ రాళ్ళు వచ్చి వదలంగానే వీళ్ళు మొత్తము, వాళ్ళ సైన్యం మొత్తము అక్కడ నాశనం అయిపోద్ది. ఓకే. కాబట్టి అప్పటి నుంచి ఏమంటే ఎవరు వచ్చినా ఆ కాబా గృహాన్ని రక్షించడము అల్లా యొక్క బాధ్యతగా అల్లా తీసుకున్నాడు అని చెప్పేసి పూర్తిగా విశ్వసిస్తాం. ఉంటారు. కాబట్టి ఉమ్. ఇది ఆదం అలైహిస్సలాం వారు తెచ్చినటువంటి రాయి కాబట్టి దాని మీద ప్రత్యేకమైనటువంటి, ఇప్పుడు ఎవరైతే తిరుగుతా ఉంటారో తిరిగినప్పుడు దాన్ని మనం తాకడానికి ప్రయత్నిస్తాం, తాకలేకపోయినా దూరం నుంచి అయినా ఇది చేసేసి ఉమ్. చేస్తాం అంతవరకు. కానీ ఇది శివలింగం అని చెప్పి ఉమ్. ఎక్కడా లేదు. అసలు ఆ షేప్ కూడా శివలింగం కాదు, ఉమ్. రౌండ్ గా ఉంటది, అది మామూలుగా రాయి లాగా ఉంటది. అది ఉమ్. ఇప్పుడు ఉన్నటువంటి హజరాస్వత్ ఏదైతే ఉందో, లక్క అంటారు కదా, అవును. మన మామూలుగా ఈ బంగారు పని చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు, స్వర్ణకారులు అవును. యూస్ చేస్తారు. ఆ లక్కలో పొదిగి ఆ రాళ్ళని పేర్చి ఉంటారు, 7 స్టోన్స్ ఉంటాయి అన్నమాట. అవును. అంతేగాని అది లింగాకారంలో శివలింగం కాదు అంటారు మీరు. శివలింగం కాదు. ఇప్పుడు ఏదో దానికి ఎడిటింగ్లు చేసి పెట్టి చేస్తా ఉన్నారు. ఎడిటింగ్లు చేసి పెట్టి అదంతా కూడా, అంటే ఎడిటింగ్లు చేయడం అనేది ఓకే, సోషల్ మీడియాలో ఎడిటింగ్లు చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మీరు అనొచ్చు. కానీ ఇప్పటికీ కూడా ఎన్నో చోట్ల కూడా పురాతనమైన గుళ్ళు పాతాళంలోకి కప్పిపుచ్చేసి ఆ వీటిపైన మసీదులు నిర్మించుకున్నారు అనేది ఉంది ఇప్పటికీ కూడా. ఎందుకంటే ఆ మసీదులను కూల్చుకుంటూ ఒక్కొక్కటి నరేంద్ర మోడీ గారు అయితే వాటి కింద ఉన్న దేవస్థానాలను మొత్తం కూడా వెలికి తీస్తున్నాడు. మరి అది ఎంతవరకు అబద్ధం అంటారు? మరి నిజంగా ఈ మసీదులు అక్కడ ఆ పురాతనమైన టెంపుల్స్ ని కూల్చేసి అదే భాగంలో మసీదులు కట్టుకొని ఆక్రమించుకోవడం అనేది వాస్తవం కాదంటారా? ఇందులో చాలా మంది అంటే చరిత్రను వక్రీకరించి చెప్తా ఉన్నారు. మసీదులని ప్రత్యేకంగా ఈ గుళ్ళని ప్రత్యేకంగా కూల్చి మసీదులు కట్టినట్టు చరిత్ర లేదమ్మా. ఏదైతే రాజులు ఉన్నారో మస్జిద్లతో కూడా మందిరాలు కూడా కట్టినట్టు చరిత్ర ఉంది. అయితే ఇందులో ముఖ్యంగా ఇది చాలా సున్నితమైన విషయం. ఇది అవును, ఇది చెప్పినా కూడా కాంట్రవర్సీ కావచ్చు, అయినా పర్వాలేదు. నేను చెప్తున్నాను, ఏదైతే గుళ్ళు ఉన్నాయో చాలా గుళ్ళు పాత రోజుల్లో శిథిలా వ్యవస్థకు చేరిపోతే అక్కడ దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసేవాళ్ళు కాదు. గ్రామాల్లో అట్నే వదిలేసేవారు. ఆ గ్రామాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇస్లాంలోకి వచ్చేసిన తర్వాత కొంత మేరకే ఇది ప్రతి ఒక్కటి ఇలా జరిగినట్లేదు. కొన్ని చోట్ల ధార్మిక క్షేత్రం అది కూడా దేవుడు లాగా ఉండింది కాబట్టి, దైవ క్షేత్రం అది కూడా ఒక గుడి ఉండింది కాబట్టి దాని పక్కన ఖాళీగా ఉన్న స్థలంలో మసీదులు కట్టుకొని చేసి ఉండవచ్చు. దీనికి ఆధారాలు అయితే నేను చెప్పడం లేదు, ఎందుకంటే ఈ సివిలైజేషన్ ఒకటి ఈ విధంగా జరిగింది కాబట్టి చేసి ఉండొచ్చు. ప్రత్యేకంగా గుడిని కూల్చి దాని మీద మసీదు కట్టాల్సిన అవసరం ఏముండిందమ్మా ఎవరికైనా? ఒకవేళ ఎక్కడైనా అలాగా జరిగి ఉంటే ఈ విధంగా వాళ్ళే ఇస్లాంలోకి వచ్చారు కాబట్టి, ఆ ఊరికి సంబంధించిన వాళ్ళే అక్కడ ఉండే స్థానికులే ఉన్నారు కాబట్టి దాని పక్కన కట్టుకొని ఉండవచ్చు. అంతేగాని ప్రత్యేకంగా ఇప్పుడైతే మీకు హైదరాబాద్ మొత్తం విస్తరించిపోయింది, అప్పుడు ఎక్కడైనా ఖాళీ స్థలాలే కదా, అప్పుడు కావాలని చెప్పి చేసేటటువంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు ఇవన్నీ చేస్తా ఉన్నారు.
ఇవంతా చేసేసి ఉమ్, ముస్లింలని ఏదో వాళ్ళు చేశారు చరిత్రలో అని చెప్పేసి ఇప్పుడు ఔరంగజేబ్ గురించి, టిప్పు సుల్తాన్ గురించి వీళ్ళందరూ చేశారని చెప్పి చెప్తున్నారు. టిప్పు సుల్తాన్ వారు ఎంత పెద్ద గుడి కట్టించి ఉన్నారు శ్రీరంగపట్నంలో. శ్రీరంగపట్నం పేరే మార్చలా. ఉమ్, ఆయన రాజుగా ఉండి ఉమ్, రంగనాయకుల స్వామి గుడి కట్టి ఉన్నారు అక్కడ. ఎంత పెద్ద గుడి ఉంది అక్కడ. ఉమ్, ఆ శ్రీరంగపట్నం అనే పేరుని అట్టే పెట్టారు. ఉమ్, ఒక శృంగేరి మఠము, ఒక మఠానికి మఠం కూడా ఆయన కట్టించారు. ఓకే. ఈరోజు నాకు తెలిసి 30 ఏళ్ల క్రితం ఎవరైతే టిప్పు సుల్తాన్ హీరో అంటున్నారో ముస్లిమ్స్ కాదు, ఉమ్, అందరినీ దొంగలు అంటున్నారు. ఉమ్, టిప్పు సుల్తాన్ అయితే ఆయన దేశభక్తుడు అనేవాళ్ళు కూడా ఈరోజు టిప్పు సుల్తాన్ దేశద్రోహుడు అంటున్నారు, టిప్పు సుల్తాన్ ఉగ్రవాది అంటున్నారు. ఉమ్, ఎంత దారుణంగా మారిపోయింది. ఇది ఎంత నిందమ్మా, ఉమ్. ఇది ఎంత అపవాదం. అపవాదం అంటారా? 100% దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఉమ్, ఎందుకంటే మీరు చెప్పినట్టుగా అజ్మీర్ దర్గాని కూడా వదలలేదమ్మా ఉమ్, ఈ అతివాదులు. ఉమ్, అజ్మీర్ దర్గా అనేది అసలు ఊర్లోనే కట్టిన దర్గా కాదు. అది ఉమ్, ఊరికి అవతల ఉమ్. ఊరికి అవతల. పృథ్వీరాజు ఏదైతే బంగ్లా ఏదైతే ఉన్నాయో అది అప్పుడు నగరం. అది ఉమ్, దాదాపు 900 సంవత్సరాల క్రితము నగరం అప్పుడు అటుపక్క ఉండింది. ఉమ్, ఇది మొత్తం ఖాళీ ప్రదేశాలు. ఉమ్, ఆయన ఒంటెలు కట్టుకునే వాళ్ళు, అక్కడ జంతువులు, అది నిర్మానుష్యమైనటువంటి ప్రాంతాల్లో నివసించే వాళ్ళు వీళ్ళు. ఓకే. అక్కడే చనిపోతే అక్కడే సమాధులు చేసేవారు. ఉమ్, అంతేగాని ఎక్కడ కూడా గుళ్ళని కావాలని పగలగొట్టి మస్జిద్లుగా దర్గాలుగా ఎక్కడ లేవు. ఉమ్, కాకపోతే కొన్ని చోట్ల అయితే వాళ్ళు గుడి కట్టాల్సిన చోట దర్గాలకి ఇచ్చిన విరాళాలు ఉన్నాయి, ఉమ్. కాదని చెప్పడం లేదు. అదే అందుకే దీనికి అడిగాను. ఏ విధంగా వాస్తవం ఉందో ఆ వాస్తవాన్ని వాస్తవంగానే చూడాలి, కానీ ఉమ్, దాన్ని కొంచెం అటు ఇటు చేసేసి అది పగలగొట్టేసి ఇది పెట్టారు అని చెప్పడం కరెక్ట్ కాదు. ఉమ్, ఇప్పుడు కాంచీపురంలో హమీద్ ఔలియా అని చెప్పి ఒక దర్గా ఉంది. ఉమ్, అది మొత్తం గుళ్ళ మధ్య ఉంటది. ఈ రోజుటికి కూడా అక్కడ ఎందుకు ఇక్కడ వాళ్ళు వేములవాడలో ఇక్కడ రామలింగేశ్వర స్వామి టెంపుల్ లో అవును. కూడా ఒక దర్గా ఉంది కదా. అవును, ఆ వేములవాడ మీద ఎన్ని అపవాదాలు వేశారు. ఎంత అసలు ఎవరైనా దుర్మార్గుల్ని సమాధులు కట్టి వాళ్ళని గౌరవిస్తారా? అంటే ఇప్పుడు అక్కడ ఉన్న దర్గాని కూడా కొంతమంది ఏమో విమర్శిస్తున్నారు, కొంతమంది ఏమో ఆహ్వానిస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకు అంటే కొంతమంది ఏమో గుళ్ళో దర్గా ఉండడం ఏంటి, దర్గాని తీసేయాలి అని కొంతమంది తీసేయమనండి, వాదన చేస్తున్నారు. తీసేయమనండి అమ్మా. ఉమ్, ఏం తీసేస్తే ఉమ్, అక్కడ ఉండే ముజావర్లకి అక్కడ ఏదో కొబ్బరి చుప్పులు తాయిసులు అమ్ముకునే వాళ్ళకి నష్టమేమో గానీ ముస్లిం సమాజానికి ఏమన్నా నష్టమా? ఉమ్, తీసేమనండి. దర్గాలో ఉన్న వాడి దగ్గర ఏమన్నా శక్తి ఉంటే ఉమ్, కాపాడుకుంటాడు, లేనప్పుడు వాడు అక్కడ ఎందుకు? ఉమ్. తీసేమనండి. తీసేయమంటారు. ఉమ్. తీసేమనండి. అసలు అక్కడ దర్గాని నిర్మించారు. ఓకే, చాలా మంది కూడా భక్తులు మొక్కుకునే వాళ్ళు ఉన్నారు. హిందువులు చాలా మంది ఉన్నారు, ముస్లింలు చాలా మంది ఉన్నారు. ఎవరు చెప్తున్నారమ్మా వచ్చి మొక్కమని? ఉమ్, అసలు ఎవరు చెప్పారు రమ్మని చెప్పి? ఎవరు చెప్పలేదు. ఉమ్, వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ క్యాలిబరు, వాళ్ళ మంచితనము, వాళ్ళు చేసే సేవలు చూసి వాళ్ళ వద్దకు వచ్చి స్వార్థం కోసం వెళ్ళాడు మనిషి ఆయన దగ్గరికి. ఉమ్, పోయేసి అయ్యా నా కోసం ప్రార్థించు, నా కోసం ఏదో చెయ్యి అని చెప్పాడు. ఉమ్, వాళ్ళు పిలిచారా? ఉమ్. మరి సామ్రాజ్యాలు వదిలేసి వచ్చిన వాళ్ళు, ఆ, వాళ్ళు చక్రవర్తులుగా ఉండి వదిలేసి ఫకీర్లాగా వచ్చిన వాళ్ళు. వద్దురా ఇది ప్రాపంచిక జీవితం, అసలు ఆ, వద్దురా ఈ రాజ్యం అని చెప్పేసి ఆ, కట్టు బట్టలతో వచ్చేసిన వాళ్ళు, బట్టలు చినిగిపోతే కూడా బట్టలు లేకుండా ఉన్న వాళ్ళు ఆ, దైవ చింతనలో ఉన్నారు. ఆ, 24/7 వాళ్ళు ఆధ్యాత్మికంగా ఉండేవాళ్ళు. ఆ, ఒక్క క్షణం కూడా నేను నా భగవంతుడితో దూరం ఉండకూడదు అని చెప్పి దైవ జ్ఞానంలో ఉండిన వాళ్ళు. ఆ, వాళ్ళకి అతీత శక్తులు ఉంటే ఆ అతీత శక్తులతో సమాజాన్ని వాళ్ళు సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి చూసిన వాళ్ళు, ఆ, సుభిక్షంగా ఉండాలా నా దేశం నా ప్రాంతం నేను ఉండే చోట అని చెప్పి చూసిన వాళ్ళు, ఆ, నా దగ్గరకు వచ్చే కుటుంబాలన్నీ సురక్షితంగా ఉండాలని చెప్పి ప్రార్థించిన వాళ్ళు. ఆ, ఎవరు రమ్మన్నారు వాళ్ళ దగ్గరికి? వాళ్ళ ఏదో వాళ్ళ దాంట్లో ఉన్నారు, మనం పోయాము. ఆ. ఈ రోజు వాళ్ళని దేశద్రోహులుగా, వాళ్ళని తిరుగువాదులుగా, వాళ్ళని రేపిస్టులుగా, వాళ్ళని హత్యలు చేసిన వాళ్ళలాగా చిత్రీకరించి మాట్లాడతారా? అదే నేను అడుగుతున్నా. వాస్తవాలు చూడండి ఒకసారి. వాస్తవాలే. ఇప్పుడు ఎక్కడ కూడా దర్గాలో గుడి కట్టింది లేదు, కానీ గుళ్ళో మాత్రం దర్గాని ఎందుకు నిర్మించాల్సిన అవసరం వచ్చిందంటారు?
గుళ్ళో దర్గా అంటే వాళ్ళు చూసుకుంటారమ్మా. అది ఆ, అయ్యప్ప స్వామి దగ్గర ఓవర్ స్వామి ఉన్నాడు, ఆ, అది వాళ్ళ ప్రేమ, అది వాళ్ళ అసలు సంబంధం, అది ఆ, వాళ్ళ దోస్తి, అది ఆ. మనకెందుకు, అంటే మన స్థాయి కాదు అది. ఇదే విధంగా మరి ఎక్కడైనా దర్గాలోకి వచ్చి గుడి కడతామంటే ముస్లింలు ఒప్పుకుంటారా? ఏంటి ఏదైనా దర్గా దగ్గరకు వచ్చి దర్గాలో మేము కూడా గుడి ఉన్నాయి నిర్మించుకుంటాం కదా ఎన్నో చోట్ల దర్గాల దగ్గర, ఆ ఏమంటారు దానికి, ఆ పుట్ట ఉంటది కదా, అవి ఉంటాయి చాలా చోట్ల. అసలు చాలా మంది ఏమంటే ఆ గుళ్ళో చేసే కార్యక్రమాలని దర్గాలో చేస్తారు వచ్చి. దర్గాలో చేస్తారు. దర్గాలో గుడి కట్టాలనే ఆలోచన కాదు, దర్గానే గుడి చేస్తారు. చాలా చోట్ల చూసాను నేను. ఆ కుంకుమ తెచ్చుకుంటారు, ఆ సాంప్రదాయం అదే డిజైన్ ఇక్కడ కూడా చేస్తారు వచ్చి. వేములవాడలో ఉన్న దర్గాని, ఆ గుళ్ళో నుంచి దర్గాని తొలగిస్తామంటే ముస్లింలు ఒప్పుకుంటారా? ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అనేది ముఖ్యం ఇక్కడ. అర్థమైందా? నేను ఒక ఉదాహరణ ఇస్తాను. నాకు 50 ఏళ్ళు, 30 years బ్యాక్ రాజస్థాన్, మనం ఢిల్లీ అటు పక్క పోయినప్పుడు ఎవరు కనిపించినా, ఒకవేళ హిందువులు కనిపిస్తే జయరాంజీకి అనేవాళ్ళం, జయ సీతారాం అనేవాళ్ళం, జయ సియారాం అని పలకరించేవాళ్ళం. వాళ్ళు బదులుగా జయరాంజీకి చెప్పరు, సలాం అలైకుం అంటారు. ఏంది? ఆ విధంగా ఈరోజు జయ శ్రీరామ్ అని చెప్పేసి ఒక విషపూరితమైనటువంటి ఒక నినాదంగా దాంట్లో నింపి, ఇది ఆధ్యాత్మిక సంస్కారం కాకుండా ఇది ద్వేషపూరితమైన నినాదం అని చెప్పేసి తయారు చేసి నువ్వు జై శ్రీరామ్ అంటే ఎవరు చెప్పరు. అంటే జై శ్రీరామ్ విషపూరితమైంది ఎలా అవుతుంది అనుకుంటున్నారు? చేశారు, మనుషులు చేశారంటారా? అవును, సోకాల్ కొంతమంది చేశారు. నిజానికి రాముల వారిని అవమానిస్తున్న నినాదం అది, భక్తి నినాదం కాదు. భక్తి నినాదం అయితే ఎలా ఉంటుంది? జయరాంజీకి భక్తి నినాదము మీరు చెప్పగలరా? జయ సియారాం భక్తి నినాదము. చెప్పేదేమో లక్షల సార్లు చెప్పినా, 100 సార్లు చెప్పినాము. జై సియారాం. ఎన్నో కుట్రలు చేసే నాయకులకే జయ అన్న అంటాం. వీళ్ళు ఎవరు? దేవుళ్ళుగా మా హిందూ సోదరులు వాళ్ళని పూజిస్తున్నారు. వాళ్ళని చేయి 100 సార్లు కాదు, 1000 సార్లు, 1,00,000 సార్లు చెప్తాము. ఎందుకు చెప్పకూడదు? ఆదర్శం వాళ్ళు రాబోయే తరాలకు, ఇప్పుడు దాకా ఉన్న తరాలకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు నేను వేములవాడ దర్గా గురించి కూడా ఎందుకు అడిగాను అంటే, అక్కడ నిర్మించుకున్న ప్రజలకు ఎలాంటి అభ్యంతరం లేదు. వాస్తవంగా చెప్పాలి అంటే అక్కడ హిందూ సాంప్రదాయ ప్రకారము ఆ దేవతలు, దేవుళ్ళు, ఆ పరమేశ్వరుడు ఎంత ముఖ్యమో అక్కడ దర్గాని కూడా అంతే మనస్ఫూర్తిగా అంగీకరించారు అందరూ. ఎందుకంటే మాకు దర్గా ఎంతో, శివుడు అంతే, శివుడు ఎంతో, దర్గా అంతే అని లీనం చేసుకున్నారు. వాస్తవంగా చెప్పాలంటే అంత బాగా కలిసిపోయారు. కానీ ఇప్పుడు మన భారతదేశంలో హిందూ ముస్లింలు మాత్రం కలిసి ఉండలేకపోతున్నారు. అవును, ఆ విధంగానే దాని మీద వివాదం లేపుతున్నారు. అవును, ఆ విషయము అందుకే నేను అడగాల్సి వచ్చింది. మరి ముస్లింలు ఒప్పుకుంటారా, దీన్ని ఎలా తీసుకుంటారు ఏంటి అని కూడా నేను అడగడం జరిగింది. దానికైతే మరి మంచి సమాధానం చెప్పారు. ఎందుకు అంటే ఇప్పుడే కాదు, ఎప్పటికీ కూడా చెప్తాము జయ సియారాం అని అన్నారు మీరు. అవును, అది చాలా హ్యాపీగా అనిపించింది. రాజకీయ నినాదంతో విషపూరితమైనటువంటి జయ శ్రీరామ్ చెప్పం మేము. ఎవరైతే భక్తి నినాదంతో చెప్తారో, ఎవరైతే గౌరవంతో చెప్తారో ఆ శ్రీరామ్ చెప్తాం మేము. అంతేగాని నువ్వు చెప్పు అంటే చెప్పము, లోపల నుంచి రావాలి. నిజంగా అలాగే కూడా కొంతమంది హిందువులు ఉన్నారు, సలాం అలైకుం అని చెప్పేవాళ్ళు కూడా మనస్ఫూర్తిగా చెప్పేవాళ్ళు. కానీ మళ్ళీ అవే రోజులు తిరిగి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా హిట్ టీవీ ద్వారా ఈసారి బక్రీద్కి అలాంటి వాళ్ళే మళ్ళీ సమాజం అంతా కూడా అలాగే ముందుకు కొనసాగాలని కోరుకుంటూ ఉన్నాము. మరోసారి హ్యాపీ బక్రీద్ సార్. థ్యాంక్ యూ సో మచ్. చూసాం కదా, ఎందుకు అంటే అందరు ముస్లింలు కూడా హిందువులను వ్యతిరేకించే వాళ్ళు ఉండరు, అలాగని అందరు హిందువులు కూడా అందరు ముస్లింలను వ్యతిరేకించే వాళ్ళు ఉండరు. ఆనాటి నుంచి కూడా హిందూ ముస్లిం బాయి అన్నట్టుగానే ఉన్నాము. ముస్లిం పండుగలకు హిందువులను ఆహ్వానించుకున్నాము, హిందువుల పండుగలకు ముస్లింలు కూడా వెళ్ళారు. అదే విధంగా మేము మీ గుళ్ళకి మొక్కుతాము,
మీరు అలాగే దర్గాకి మొక్కుతారు. ఆ విధంగా కలిసిపోయాం. కానీ ఇప్పుడు రాజకీయ కుట్రలకు అలవాటు పడిపోయి గుళ్ళపైన, మసీదుల పైన వివాదాలు రేకెత్తిస్తూ ఒక విషపూరితమైన కుట్రలు పన్నుతూ ఉన్నారు కాబట్టే ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఒకరంటే ఒకరికి పడకుండా శత్రువుల్లాగా మిగిలిపోతూ ఉన్నారు. అంతే తప్ప ముస్లింలకి ఎలాంటి విభేదం లేదు. హిందువులంటే హిందువులకు కూడా ఎలాంటి విభేదం లేదు ముస్లింలంటే. ఇప్పుడు కూడా హిందువులను సోదర భావంతోనే చూస్తామని చెప్పేసి హయత్ బాబా గారు చెప్తున్నారు. అది చాలా ఆనందకరమైన విషయం అని కూడా చెప్పుకోవచ్చు. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.